నమస్కారం ఎస్డీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూర్తి కంటోన్మెంట్ జోన్ లో చెల్లూరు గ్రామం మరో 26 పాజిటివ్ కేసులు నమోదు. చెల్లూరును సందర్శించిన కలెక్టర్, డిఎంఎన్హెచ్ఓ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల. రక్తదానంతో ప్రాణదాతలు కావచ్చు. కాకినాడ ప్రపంచ రక్తదాత దినోత్సవంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి. మాచర కౌలు రైతుల అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్. అక్షంతలు వెయ్యమన్న పాపానికి కేసులు పెడతారా? టీడీపీ మాజీ మంత్రులపై నమోదు చేసిన కేసుపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు. కరోనా మహమ్మారి చెల్లూరు గ్రామాన్ని చుట్టుముట్టడంతో ప్రజలు తరలిపోతున్నారు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు 40 వరకు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని జీ మామిడాడ తరువాత అత్యధికంగా కేసులు నమోదైన గ్రామంగా చెల్లూరు ఉంది. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జానకి శాఖ అధికారులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెల్లూరు గ్రామాన్ని సందర్శించారు. చెల్లూరు గ్రామాన్ని పూర్తి కంటోన్మెంట్ జ్వరంగా రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో సూర్యారావుపేట మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన 90 మందికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించగా తాజాగా 26 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారిని సంధ్యారాణి తెలిపారు. దీంతో మొత్తం చెల్లూరు గ్రామంలో 40 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు ఉన్నాయి. ఈ సందర్భంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్, రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, రామచంద్రాపురం ఆర్డీఓ గణేష్ కుమార్, ఇతర అధికారులు చెల్లూరు విచ్చేసి గ్రామాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను పర్యవేక్షించారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందికి, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెల్లూరు గ్రామంలో కొత్తగా 26 పాజిటివ్ కేసులు వచ్చాయని, పాత కేసులతో కలిపి మొత్తం 40 కేసులున్నాయని, ఒకరినొకరు కలుసుకోవటం వల్ల కేసులు పెరిగాయని జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారని, చెల్లూరు గ్రామం మొత్తం అందరికీ కూడా కోవిడ్ టెస్ట్ నిర్వహించారని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి అందరికీ టెస్ట్ నిర్వహిస్తానన్నారని, మరీ ముఖ్యంగా సూర్యారావుపేటలో సుమారు 900 మంది ఉండగా 200 మందికి పరీక్షలు, టెస్టులు నిర్వహించారని, మిగిలి ఉన్న వారందరికీ చేయాలని డిమాండ్ చేశామన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ చెల్లూరు గ్రామాన్ని కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటించారు. ప్రత్యేకంగా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఈ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ శాఖ, వైద్య శాఖ, శానిటేషన్, సివిల్ సప్లై, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. డిఎంఎన్హెచ్ఓ మల్లికార్జున్ మాట్లాడుతూ వయసు పైబడిన వారికి పాజిటివ్ వస్తే ఐసోల్యూషన్ వార్డుకి తరలిస్తామని, తక్కువ వయసు ఉన్న వారికి కరోనా లక్షణాలు కనపడితే హోం క్వారంటైన్ చేస్తామని, అలాగే ఎవరికైనా అనుమానం వస్తే టెస్టులు నిర్వహిస్తామని అన్నారు. డాక్టర్ సంధ్యాదేవి, తహసీల్దార్ రమణకుమారి, ఎంపీడీఓ చిన్నబాబు, రాయవరం మండలం పోలీస్ సిబ్బంది, చెల్లూరు గ్రామ విఆర్ఓ గోపాలకృష్ణ, గ్రామ పంచాయతీ సెక్రటరీ పి వెంకటరత్నం, గ్రామ పంచాయతీ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు. జూన్ కూడా చెప్పండి. తర్వాత ఎక్స్ సర్పంచ్లు, ఎక్స్ ఎంపీటీసీలు, పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా గ్రామ పెద్దలు అందరూ కూడా శానిటేషన్ మీద కొంచెం దృష్టి పెట్టమన్నాం. మరి ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది మీ అందరికీ తెలుసు. అధికారులు అయితే కొంతమంది బాగా చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో, కొంతమంది సరిగ్గా పట్టించుకోవట్లేదు. అందరూ అలా ఉండరు కాబట్టి ఇది మన కోసమే కాబట్టి మనకు పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా పెద్దలు అన్ని పార్టీల పెద్దలు, అన్ని కుల పెద్దలు అందరూ కూడా దీని మీద పర్యవేక్షణ చేయమని చెప్పి మరి నేను మొట్టమొదటి కేసు మండపేట నియోజకవర్గంలో మెహర్ నగర్లో రాగానే నేను చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు అమలవుతుంది అనేది మనందరికీ తెలుసు. ప్రజలకి మీరు కరోనా గురించి ఇచ్చే సలహా? ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సహకరించినట్టయితే ప్రభుత్వ యంత్రాంగానికి ఈ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఇది పెద్ద గ్రామం మండలంలోనే. ఈ మండలంలో తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలంటే కనుక ప్రజలు కొంచెము పోలీసు వారు, అదేవిధంగా రెవెన్యూ వారు, పంచాయతీరాజ్ వారు చెప్పినటువంటి మాటలు విని కొంచెం మాకు సహకరించినట్లయితే కనుక దీనిని 40 కేసులు దాటకుండా నిరోధించడానికి వీలవుతుంది. సో దానికి ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు. అంటే ఎవరు వచ్చినా కానీ ఇక్కడ స్థానిక ప్రజలు కొంచెం సహకరించి పరిస్థితిని తీవ్రతను అర్థం చేసుకుని, అంటే వాళ్ళ కట్టుబాట్లు ఇల్లు కదలకుండా, ఇల్లు దాటి బయటికి రాకుండా ఈ కంటైన్మెంట్ నిబంధనలు స్పష్టంగా పాటించినట్లయితే కనుక తప్పకుండా దీన్ని నిరోధించవచ్చు. ఇక్కడ అవసరమైన చర్యలన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. ఎక్కడ లోటు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. శానిటేషన్ కానీ, ఇంటింటికి నిత్యావసరాలు అందించడం కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సమస్త సదుపాయాలు గ్రామ వాలంటీర్ల ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేస్తాం. నిరంతరము గ్రామ పంచాయతీ సిబ్బంది సెక్రటరీ గారి ఆధ్వర్యంలో
ప్రతిరోజు కూడా ఈ సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయటం కానీ, అదేవిధంగా బ్లీచింగ్ ముగ్గు పిచికారీ చేయటం కానీ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పాజిటివ్ వెళ్ళు ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా సోడియం హైపోక్లోరైడ్తో నిత్యము కూడా పరిశుభ్రం చేయడం అనేటువంటిది జరుగుతోంది. ఈ సంఖ్య పెరగకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోమని గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. సో దాన్ని ప్రజలు సహకరించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంఖ్య దాటకుండా మేము నివారణ చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఈ కంటోన్మెంట్ మొత్తం చెల్లూరు గ్రామం అంతా కంటోన్మెంట్ అంతానండి. ఓకే అండి. ఈ సూర్యాపేట రెడ్ జోన్ ఇది అంటే మొత్తం విలేజ్, టోటల్ విలేజ్. ఓకే అండి. ఓన్లీ సూర్యాపేట అనుకునే వాళ్ళం అండి. అవునండి. చెల్లూరు గ్రామం అంతా కూడా కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు అనేటువంటిది లేదండి. కంటైన్మెంట్ జోన్గా మాత్రమే ప్రకటిస్తున్నారు. ఓకే. గతంలో 200 మీటర్లు చేసేవారు, ఇప్పుడైతే కనుక టోటల్ గ్రామం. సో రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. బ్యాంక్స్ కానీ లేకపోతే ఇతర లావాదేవీలు ఏవి కూడా జరగవండి. ప్రజల ఇళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు గ్రామ వాలంటీర్ల ద్వారా అందించి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మనం ఈ టెస్ట్ ఎలాగన్నది మరి మీరు చేసేస్తున్నాం మనం. 950 1050 మొత్తం చేసేస్తే వీళ్ళ సంఘం కూడా చేయమని మొదటి నుంచి గొడవ. మేడం మీరు వాళ్ళ చూడు వాళ్ళ అదే కంప్లైంట్ వాలంటీర్స్ని పెట్టి మనం తోపుడు పనులతో వాళ్ళకి రేషన్ ఇవ్వాలి మేడం. అది వాళ్ళు అదే అడుగుతున్నారు. ఏ డిపార్ట్మెంట్ అన్న వాలంటీర్లు ఉన్నాయి. ఇమ్మీడియట్ గా పంచాయతీ తెప్పించి అదండి మొత్తం అందరికీ వాలంటీర్లు ఎంతమంది అంతమందికి అసలు దీంట్లో ఇంకోటి మమ్మల్ని మనకు వాలంటీర్లు కాదు, ఇక్కడ పనిచేసి అన్ని రకాల స్టాఫ్, మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని స్టాఫ్ మనం మొత్తం ఏదంటే ముందు మన రక్షణ ఉండాలి, ఎంత కూడా మనం సర్వీస్ చేయాలి. సరే రోజువారీ మరి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. శానిటేషన్ లేదండి. ఇప్పుడు కరోనా గ్రామంలోకి వచ్చి ఒకేసారి మొత్తం ఊరంతా శానిటేషన్ బ్లీచింగ్ కూడా శానిటేషన్ అని అసలు బాగాలేదని చెల్లి. షాప్లో 6 నెలలు చెప్తున్నాను నేను. ఏ రోజు పొద్దున్న నుంచి పంచదార కొనుక్కున్నా అంటే దొరకట్లేదు. కనీసం ఒక గంట అన్నా ఏదో మరి అవకాశం విజయవాడలో కంటైన్మెంట్ జోన్ లేవంటే తెచ్చలేదు షాపులు. సోడియం హైపోక్లోరైడ్ మనం తమరు చెప్పినట్టుగా చేస్తాం. ఇప్పుడు చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెట్టినప్పుడు మీరు టెంపరేచర్ పల్స్ ఆక్సిమీటర్ కూడా తెలుసుకోండి. సో ఎవ్రీ పేషెంట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫర్ వాలంటరీ టెంపరేచర్ చెక్ చేయండి, పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేయండి. మీకు ఏమైనా తేడా ఉంది డౌట్ ఉన్నప్పుడు మాత్రమే టేక్ వస్తారు. అదర్ అంటే ఒక 1 వీక్ పెట్టేసి ప్రైమరీ కాంటాక్ట్ చేయండి. ప్రైమరీ కాంటాక్ట్ ఇది మస్ట్. కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు మస్ట్, లిస్ట్ జోన్లో ఉన్నవాళ్ళు మస్ట్. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ లేకపోతే దీని వరకు చేయండి. ఇంకా అదర్స్ కూడా కొంచెం అంటే వాళ్ళ కంప్రహెన్షన్తో ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మాత్రం ఈ 2 టెస్ట్ చేయండి. టెంపరేచర్ తర్వాత పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేసి సపరేట్గా సౌకర్యం ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఆపోజిట్ అలాంటి వాళ్ళు ఏదైతే ఉంటే సపరేట్ ప్రైమరీ కాంటాక్ట్స్, కోమార్బిడ్ కండిషన్స్, హెల్త్ ఇది సిమ్టమాటిక్ అంతవరకు. ఆ సిమ్టమాటిక్గా కాదనేది 2 చూసుకోండి. పల్స్ ఆక్సిమీటర్, టెస్టింగ్, టెంపరేచర్.
బట్ మీరు మాస్క్లు ఎవరైనా లేకపోతే ఆల్రెడీ మనం చెప్పాం యూ కెన్ స్టార్ట్ ఇంపోజింగ్ ది ఫైన్. ఇళ్లలో కూర్చొని ఉంటారు, కార్ లోపల కూర్చొని వెళ్ళేటప్పుడు ఉంటారు, దానికి అవసరం లేదు. బట్ వన్స్ దే కమ్ టు ది పబ్లిక్ ఇది వేరింగ్ ఆఫ్ ద మాస్క్ ఇస్ కంపల్సరీ, ఎస్పెషలీ ఇక్కడ స్టార్ట్ ఇంపోజింగ్. అది క్లోజ్ చేయించేయండి. అప్పుడు కానీ కూడా చేయలేదు సార్ మొదట్లో ఆయన చెప్పండి ఇవాళ ఎలా వస్తుంది అంటే చెల్లూరు అంతా కూడా ఇదైపోయిందండి. ప్రభుత్వం ఈ ఇళ్లలో సొంతంగా చేసిన చర్యల వల్లనే ప్రభుత్వం ఎంత చేసినా ఏం కాదు, ప్రజల్లో మార్పులు రావాలి. నేనేమైనా వాళ్ళకు శ్రమదానం చేయమని చెప్తున్నామా? కాదు కదా. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇట్లా చేతులు కట్టుకోవాలి, వాళ్ళకు మాస్క్ వేసుకోవాలి. ఇది కూడా చేయకపోతే ఫైన్ చేసి లేకపోతే ఇంపోజ్ సమ్ పనిష్మెంట్ దట్ ఫెలో. రోడ్ క్లీన్ చేయించడమో లేకపోతే సెంటర్ అందరి తలా ఒకటి రిసీవ్ చేసేసి వాళ్ళకు ఆ స్వీపింగ్ ఏదో చేయించండి. కాదు ఒకరి నెగ్లిజెన్స్ వల్ల ఇంతమంది ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు కదా. స్టేజ్ కొంచెం స్టాఫ్ నేను అనేది మీకు అదే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి వచ్చి ఇంటికి వచ్చి సేవలు చేసేది ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే కేసెస్ పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. నాకు ఇంటికి డాక్టర్ కుదరదు. మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలను మార్పు రావాలా. హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బాగా ఏంటి వాళ్ళకు హెల్త్ ఇబ్బంది లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. చెల్లూరు గ్రామంలో నిన్నటి వరకు 14 ఉన్నాయి, ఈరోజు 26 పాజిటివ్ కేసులు వచ్చాయి. అన్ని చర్యలు తీసుకుంటున్నాము. గ్రామం అంతా కూడా రెడ్ జోన్గా, కంటైన్మెంట్ జోన్గా గ్రామాన్ని అంతా డిక్లేర్ చేయడం జరిగింది. దగ్గరలో ఉన్న ప్రాంత షాపును కూడా క్లోజ్ చేయడం జరిగింది. మా పోలీస్ బందోబస్తు కూడా పెంచడం జరిగింది. గ్రామంలోకి ఎవరు రావటం కానీ గ్రామం నుంచి ఎవరు పోవటం కానీ జరగదు. ఒకవేళ ఎవరైనా ఈ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కనుక వారికి ఫైన్లు వేయడం జరుగుతుంది, క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రాయవరం మండలంలో చెల్లూరు ఒకటే కాకుండా కదిమా గ్రామాల్లో కూడా టెస్టులు నత్తనడకలు సాగుతున్నాయి. దాని మీద చర్యలు ఏమన్నా ఉంటాయంటారా? మీరు ఎవరినన్నా ఈ చెల్లూరులో అడిగినట్టుగానే గట్టిగా అడిగి చేయించగలుగుతారా? చెల్లూరులో అడిగారు కాబట్టి మాకు చేయమంటున్నాం, మేము ఆ పెళ్ళికి వెళ్ళామని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ వచ్చి అడిగారు, ఫోన్లో నాకు అడిగారు కాబట్టి మన డిపార్ట్మెంట్ని నచ్చజెప్పి బతిమాలి బెదిరించి టెస్టులు చేయించడానికి అవకాశం కలిగింది. అలాగే ఏ గ్రామం నుంచి అయినా సరే ఎవరైనా కూడా మాకు టెస్టులు చేయించుకోవాలి, మాకు కొంచెం అనుమానంగా ఉందని చెప్పంటే ఖచ్చితంగా చేయించే బాధ్యతనే నేను తీసుకుంటానని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను. పంచాయతీలకు కూడా ఏమన్నా కొంచెం శానిటైజేషన్ మీద ఏమన్నా కొంచెం అధికారికంగా ఏమన్నా చేస్తారు? ఆల్రెడీ శానిటైజేషన్ ఏప్రిల్, మే, జూన్ కూడా చెప్పామండి. తర్వాత ఎక్స్ సర్పంచ్లు, ఎక్స్ ఎంపీటీసీలు, పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా ఆ గ్రామ పెద్దలు అందరూ కూడా శానిటేషన్ మీద కొంచెం దృష్టి పెట్టమన్నాం. మరి ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది మీ అందరికీ తెలుసు. అధికారులు అయితే కొంతమంది అయితే బాగా చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో, కొంతమంది సరిగ్గా పట్టించుకోవట్లేదు. అందరూ అలా ఉండరు కాబట్టి ఇది మన కోసమే కాబట్టి మన పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా పెద్దలు అన్ని పార్టీల పెద్దలు, అన్ని కుల పెద్దలు అందరూ కూడా దీని మీద పర్యవేక్షణ చేయమని చెప్పి మరి నేను మొట్టమొదటి కేసు మండపేట నియోజకవర్గంలో మెహర్ నగర్లో రాగానే నేను చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు అమలు అవుతుందనేది మనందరికీ తెలుసు. ప్రజలకి మీరు కరోనా గురించి ఏమన్నా మీరు ఇచ్చే సలహా? ఖచ్చితంగా మన ప్రభుత్వం చెప్తున్న సూచనల్ని మనం పాటించి తీరాలి. ఇచ్చేదని ఇది మన చేతిలో లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం సూచనల్ని మన భౌతిక దూరం పాటిస్తూ మరి మాస్కులు మరి ఖచ్చితంగా మరి మనం ధరిస్తూ ఎప్పటికప్పుడే చేతులు శుభ్రం చేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండవలసింది. థ్యాంక్ యూ సార్. రక్తదాతలు ప్రాణాలు నిలబెట్టే వారితో సమానమని జిల్లా కలెక్టర్ టి మురళీధర్ రెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని కాకినాడ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కాకినాడ రెడ్ క్రాస్ ఫోన్లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. రెడ్ క్రాస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కొంతమంది స్వచ్ఛందంగా వారందరినీ కలెక్టర్ పలకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ రక్తాన్ని సేకరించడంలో గవర్నర్ నుంచి అవార్డు కూడా వచ్చిందన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో 3 సార్లకు పైగా రక్తదానం చేయొచ్చని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కొంతమంది రక్తదాతలు కలెక్టర్ మురళీధర్ రెడ్డికి సాలువా కప్పి సన్మానించారు. వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఫ్రమ్ 2004. కాబట్టి ఈ రోజున బ్లడ్ డొనేట్ చేసేటటువంటి వాళ్ళని, బ్లడ్ డొనేషన్కి సహకరించేటటువంటి వాళ్ళని ఒకసారి థ్యాంక్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈస్ట్ గోదావరి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు 2 విషయాల్లో చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఒకటేంటంటే హైయెస్ట్ తలసీమియా పేషెంట్స్కి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆన్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే 142 చిల్డ్రన్కి మనం చేస్తూ ఉన్నాము. ఈవెన్ లాక్డౌన్ టైంలో కూడా ఎట్టి ఇబ్బంది లేకుండా అందరికీ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత బ్లడ్ డొనేషన్ విషయంలో మన కలెక్టర్ ప్రెసిడెంట్ గారు మన ఈస్ట్ గోదావరి రెడ్ క్రాస్కి వారే స్వయంగా వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసి ఒక మెసేజ్ పంపించారనమాట. బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా అవసరము. సో దాంతో ఆంధ్రప్రదేశ్లో కాకినాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ హ్యాస్ మెయింటైన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్లడ్ యూనిట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. సో ఈ బ్లడ్ డొనేషన్కి సంబంధించి కానీ లేకపోతే రెడ్ క్రాస్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు గవర్నర్ గారు కూడా మన రెడ్ క్రాస్ సంస్థను అభినందించడం జరిగింది. వారు కూడా అన్నది ఏంటంటే రెగ్యులర్గా ప్రెసిడెంట్స్, వైస్ చైర్మన్తో మళ్ళీ రెగ్యులర్గా కూడా వారు మీటింగ్ పెడతామని చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం యాక్టివిటీస్ మొత్తం జిల్లా స్థాయిలో ఇంకా ఇంప్రూవ్ చేసి ఫస్ట్ ప్లేస్కి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈరోజు అవార్డు తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌలు రైతులంతా సాగు హక్కు పత్రం కలిగి ఉండాలని, అప్పుడే వారికి రైతులకు అమలు చేసే పథకాలు వర్తిస్తాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కేఎస్వి ప్రసాద్ అన్నారు. కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కౌలు రైతుల అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ ప్రసాద్ మాట్లాడుతూ పంట సాగు హక్కు పత్రం ద్వారా ప్రభుత్వం అందించే పలు రకాల పథకాలు కౌలు రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. భూ యజమానులు కౌలుదారులకు సహకరించవలసిందిగా కోరారు. అలాగే జిల్లా వ్యవసాయ శాఖ ఉప సహాయకులు ఎస్ మాధవరావు మాట్లాడుతూ పంట సాగు హక్కు పత్రం ద్వారా కౌలు రైతులకు 11 నెలలు కాలపరిమితి ఉంటుందని, ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు, పంట నష్టం వగైరాలు కౌలు రైతులు పొందొచ్చని అన్నారు. ఆలమూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్కేవి చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు కల్పిస్తున్న అన్ని రకాల సదుపాయాలు పొందొచ్చన్నారు. డిజిటల్ కియోస్క్ నందు రైతు ఐడి నంబర్ ద్వారా ఆర్డర్పై పెట్టుకున్న ఎరువులు, క్రిమి సంహారక మందులు తదితర వాటిని 48 గంటల్లో పొందొచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ దుర్గారావు, వ్యవసాయ అధికారి కేవీఎన్ రమేష్ కుమార్, ఆర్జే జనార్దన్, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకుల సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వానకు ఏ విధంగా భంగం లేదు. ఈ కొత్త చట్టం మరికొన్ని జాగ్రత్త తీసుకున్నాము. ఈ చట్టంలో విషయంలో వారు నిశ్చింతగా ఉండవచ్చునని నేను పూర్తి హామీ ఇస్తున్నాను. ఎవరు సీఎం గారు చెప్తున్నారు. ఈ చట్టం అమల్లో భూ యజమానులు కౌలు రైతులను సహకరించాలని గ్రామ వాలంటీర్లు, విఆర్ఓలు ఉత్సాహంగా పనిచేయాలని కోరుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఆయన ఈ యాక్షన్ గురించి వాళ్ళకి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ బయలుదేరు. తర్వాత ఇప్పుడు మీకు ఒక మాటలాగా నేను చెప్పదలుచుకోవద్దు, పాయింట్స్ నేను చెప్పేస్తాను. ఒక రైతు ఉన్నాడు, 10 ఎకరాలు ఉన్నాయి. నేనే ఉన్నాను, 10 ఎకరాలు ఉన్నాయి. నేను ఎకరం ఉంటున్నాను. అయితే నాకు 2 ఎకరాలు ఉంచుకుని 4 ఎకరాలు మిగతా 4 ఎకరాలు ఇచ్చాను. ఇస్తే ఇందాక ఆయన చెప్పినట్టు అక్కడ క్యాస్ట్ కేటగిరీ అందులో ఎవరో ఎస్సీ అయితే అలా ఇస్తారు. ఇక్కడ ఎక్కువగా అలాంటి జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ అందరూ ఓసీలో ఉండదు, చాలా కూడా అది రావట్లేదు. దాని ఇబ్బంది ఉంటే మనం మేము మరింతగా దృష్టిలో పెట్టాము. అది ఈ చేతిలో క్లారిటీ అవ్వచ్చు. కాబట్టి ఒక రైతుకి
2 ఎకరాలు అదే 3 ఎకరాలు అది కూడా లిమిట్ ఇచ్చుకోవచ్చు. ఏమి ఇచ్చినప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్టు 5 ఎకరాలు ఇచ్చిన ఎకరాలు పెట్టుకుని వచ్చి రైతు కోసం వదిలితే అది కూడా కేటగిరీ ఉంటే ఇప్పుడున్న యాక్ట్ పెట్టారు. ఆ కేటగిరీ మార్చి వాటర్ కూడా ఇవ్వండి, కౌలు రైతు ఏ క్యాస్ట్ అయినప్పుడు కూడా ఒక కౌలు రైతు ఇవ్వమని ఒక వస్తువు రాబోయే అనేసి ఖచ్చితంగా కూడా అప్పుడు కూడా 45 వస్తాయి. ఈ కౌలుదారులు ఎంతసేపు కూడా మీరు అనుభవంలో ఇష్యూలో ఒకరికే వస్తుంది, కానీ అది మాత్రం మనకి నష్టం లేదు. ఆ కౌలు తీసుకుంటాం వల్ల మిగతా మా వ్యవసాయ డిపార్ట్మెంట్ వచ్చి వనరులు కానీ అలాగే అతను ప్రకృతి పరంగా వైపించవలసిన మనకి ఏదైనా కానీ ఇప్పుడు చూడండి మనకి ఏమన్నా ఇంటికి వచ్చిన ఎవరు వచ్చినా లేదా మన ఎక్కడ దరఖాస్తు చేస్తున్నా ఏమడుతున్నారు ఆధార్ కార్డు. అలాగా ఇతనికి ఈ కౌలుదారు ఉందనుకోండి, నేను కౌలు చెప్పుకుంటూ రేపు ధాన్యం పండించేది అమ్ముతా పెట్టుకెళ్తాడు, ఆ కొనుగోలు కేంద్రంలో కూడా ఈ కాదు. అలాగే ఏదో వైపు వచ్చి పట్టుకుపోయానుకోండి, నేను చేస్తున్నాను అనుకోండి నా పేరు చేస్తే నమోదు చేయొచ్చు. అలా తాత్కాలికంగా 11 months ఆ 2 పాయింట్ల వరకు మాత్రమే ఎదురుకి ఏ విధంగా నష్టం వచ్చినా లేదా పంటకు సంబంధించి ఏమన్నా మా డిపార్ట్మెంట్ స్కీమ్స్ ఇస్తున్నా అని తీసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా అవకాశం కల్పించండి. వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేదు. దీంట్లో వాళ్ళ సందర్భంలో ఎక్కువ మంది రావాలి, కానీ ఎక్కువ చేసి రేట్లు వచ్చినట్టున్నారు. కాబట్టి మీ ద్వారా తెలుస్తుంది, మనం మళ్ళీ ఇంటికి చేస్తాం. ఎందుకంటే మన సీజన్ గంటలుగా చూడడానికి కోసం ఈసారి కావాలని అన్ని కూడా మన ప్రభుత్వం రైతుల కోసం ఎక్కువ అన్ని చేస్తున్నారు. మనకి అవగాహన కల్పించడంలో కానీ విత్తనాలు ఏర్పాటు చేయడం కానీ క్వాలిటీ ఇన్సూరెన్స్ ఇవ్వడంలో కానీ అలాగే ఎప్పుడు కూడా నిత్యం వారి యొక్క సాంకేతికత అమలు చేయడం కానీ ఎక్కువగా ఆలోచిస్తుంది ఈ గవర్నమెంట్. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఇందులో ఈ జనరల్ గా మన జిల్లా అయితే పెద్ద ప్రాబ్లం అంతా నిర్వహిస్తామని అందరూ చాలా అవగాహన ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకసారి కొత్త సమస్య రావచ్చు, ఒకసారి ఏమో కొన్ని రకాల ధాన్యాలు మధ్యలో రకరకాల సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటాయి, దాంట్లో అన్ని కూడా పొందుపరుస్తారు. మనకి చెప్పండి చెప్తూ ఉంటుంది. అలాగే టీవీలో కూడా మనవాడు శాస్త్ర పెట్టడం రాబోతుంది. అంటే జిల్లాకి ఒక సెంటర్ పెడతాం, కేంద్రం ప్రచార కేంద్రం ప్రచారం డిఎస్ఏ రిసోర్స్ సెంటర్ అంటే అక్కడ సైంటిస్టులు మా పెద్ద పెద్ద ఆఫీసులు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత కూడా ఇప్పుడు బిఎస్ ఉన్నారు, వీళ్ళ కొంత నాలెడ్జ్ ఉంటే కొంతవరకు చెప్పగలుగుతారు, అన్ని చెప్పలేదు. రైతు రకరకాల క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు సిస్టమ్ జాబ్లు అని చెప్పేసి వారానికి 2 రోజులు పెడతాం అనుకుంటున్నాం. అందులో అంటే రాబోయే రోజుల్లో అందులో ఇక్కడ కూర్చునే మనం సైంటిస్ట్ పద్ధతి ఇప్పుడు ఎన్ని పెట్టాం ఈ జిల్లాలో 12 మంది అక్కడికి ఉంది సెక్రటరీ. మరి సైంటిస్ట్ గారి ఒక ఆదర్శ వెళ్ళడం చెప్పారు అక్కడ కూర్చుని ఆ విధంగా శాస్త్ర చదువుతారు. ఈ మధ్య తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా డైరెక్ట్ శాస్త్రవేత్తలు కూడా మీకు సాంఘిక సలహాలు ఈ టీవీ ద్వారా మనకి మీ అందరికీ తెలుసు. మొత్తం మన వ్యవసాయం అంతా కూడా ఇప్పుడు మాక్సిమం ఒక్కొక్క గ్రామంలో 90%, ఒక్కొక్క గ్రామంలో 80%, కొన్ని గ్రామాల్లో 70%. ఇలాగా కౌలు రైతు మీదే మరి ఆయన వానర్ని ఆ కౌలు రైతు ఎంత ఆనందంగా చూసుకుంటాడు అనేది కూడా మనం గమనించుకోవాలి. అంటే మీకు 1 ఎకరా 20 సెంట్లు ఉంది, తర్వాత 1 ఎకరం ఆయనకి కార్డు ఇచ్చారనుకోండి, అతనికి రైతు పెట్టుబడి నిమిత్తం 13,500 పడతాయి. రాయితీ మీద విత్తనాలు వచ్చినప్పుడు విత్తనాలు వస్తాయి. ఏదైనా యంత్ర పరికరాలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా అంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు, కౌలు రైతు కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో కౌలు రైతు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, మీరు ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన దాని మీద పండించి చదివించుకున్న తర్వాత మా రైతు వల్ల నేను ఆనందంగా ఉన్నాను అనేటువంటిది కూడా చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే రైతుకి కౌలు రైతుకి కూడా సద్భావమైనటువంటి వాతావరణం ఉండాలి. ఈ వాతావరణం ఉండాలంటే దీని మీద ఉండేటువంటి అపోహలు ఇబ్బంది పడేవారు కానీ రాను రైతాంగానికి కూడా అలవాటు అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరూ కూడా ఇది మరి జూలై 15 వరకు కూడా ఈ రైతు భరోసాకి ఈ కౌలు రైతులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులుగా నిన్న ఈ రోజు రేపు కూడా జిల్లా వ్యాప్తంగా అందరికీ అవగాహన సదస్సులని ఏర్పాటు చేస్తూ మరి దీని ఉద్దేశం ఏంటంటే మరి ప్రతి రైతుకి కూడా ఈ విషయం తెలియాలి. అంటే రేపు పొద్దున్న రోజు ఈ కార్డు అర్హత ఉండి ఎవరైనా మాకు రాలేదనేటువంటి విషయం లేకుండా మరి మీ గ్రామంలో ఒక వ్యవసాయ మీ అందరికీ తెలుసు వ్యవసాయ సహాయకులు, అలాగే మరి విఆర్ఓ గారు, మరి ఈ రైతు భరోసా కేంద్రంలో మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి మీ అందరికీ కూడా విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇంతవరకు మీటింగ్స్ అంటే ఎట్లా ఉండేవంటే ముందుగా
ఒక నెల రోజుల ముందో 15 రోజుల ముందో లేకుంటే మీకు రైతు భరోసా అలా రేటు పడుతుందనో రైతు భరోసా అంటాను మీకు డబ్బులు పడతాయేమో ఇవి చెప్పేవాళ్ళు. కానీ ఏంటంటే సడన్ గా కలెక్టర్ గారు మన జేసీ గారు వచ్చి అర్జెంటుగా మీరు రైతులతో మీటింగ్ పెట్టాలి, మీకు టైం లేదు, 2 రోజుల్లోనే మీకు ఎల్లుండిలోనే మొదలు పెట్టాలని అంటే 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. వెంటనే అందరం కూడా సమాయత్తమై ఇప్పుడు దీన్ని ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా రైతులకు అందరికి వెళ్ళేటట్టుగా ఏదైతే ఇప్పుడు హేడి గారు చెప్పారో అందరికి వెళ్ళేటట్టుగా తెలియజేయాలంటే రైతులు 100% ఎంతమంది ఉన్నారో మంచి అవగాహన చక్కగా కల్పించాలనే ఉద్దేశంతో వారు మనకి ఒక ఆఫీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చాలా మంది రైతుల యొక్క అపోజ్ ఏంటంటే వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ వ్యవసాయ అధికారి అనేది ఏదో ఒక కార్డు ఇస్తారులే కౌలుదారు కార్డు అనే ఉద్దేశంతో చాలా మంది అపోహలు గురయ్యారు. సో ప్రతి వారు కూడా మన దగ్గర రావడం జరిగింది. ఇది ఒక లింక్డ్ ప్రోగ్రామ్ అండి. అంటే జిల్లాలో ఇసుక కొరత లేదని, బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ లక్ష్మీసాగర్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇసుక బుక్ చేసుకున్న 72 గంటల్లో ఇంటికి చేరుస్తామని జేసీ తెలిపారు. జిల్లాలో మరో 4 చోట్ల ఇసుక ఏర్పాటు చేశామన్నారు. ఇసుక తవ్వకాలు నెలల గురించి జాయింట్ కలెక్టర్ వివరిస్తూ డోర్ డెలివరీ బుకింగ్, బల్క్ బుకింగ్ వేర్వేరుగా వార్తలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 702 బుకింగ్లు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. వాటన్నింటినీ క్లియర్ చేస్తామన్నారు. కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రం లేకపోతే రైతు భరోసా వర్తించదన్నారు. దీనికోసం జిల్లాల వారీగా భూ యజమానులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది మండే టు మండే నెక్స్ట్ సోమవారం మంగళవారం నోటిఫై చేస్తున్నాము. ఎన్ని విలేజెస్ అటువంటి 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి, ఎన్ని విలేజెస్లో వాళ్ళు ఎక్కడ వెళ్ళి తీసుకోవాలో పాయింట్ వైజ్ నోటిఫై చేస్తున్నాము. దానివల్ల స్ట్రీమ్ దగ్గర ఉన్న విలేజెస్ చిన్న చిన్న అవసరాలు ఉంటే వాళ్ళు ఫ్రీగానే ఎద్దు బండిలో తీసుకోవచ్చు. ప్రైవేట్ బల్క్ కూడా ఎక్కడ ఆన్లైన్ బుకింగ్ చేయాలండి? ప్రైవేట్ బల్క్ చేయొచ్చు. వాళ్ళు 14 లక్షల మెట్రిక్ టన్స్ రిజర్వ్ పెట్టుకున్నామండి మన జిల్లా కోసం ఇప్పటి వరకు. స్టాక్ యార్డ్స్ లో ప్రతి రోజుకి అరౌండ్ ఆవరేజ్ గా 25,000 to 30,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ చేస్తున్నాము. దీన్ని వచ్చే నెక్స్ట్ 3-4 డేస్ లో 50,000 మెట్రిక్ టన్స్ కూడా పెంచుతాం. ప్రొడక్షన్ పెంచే ఎందుకు పెంచాలి? కంపల్సరీ పెంచాలి. మనం సంతకం పెడితే ఎక్కడ నా పొలం మీద హక్కు నాకు పోతుందో, ఆయన ఎక్కడికైనా ఇది మార్టిగేజ్ పెట్టేసి లోన్ మంది తీసేసుకొని ఇబ్బంది పెట్టాడు అని అటువంటిది ఏమీ లేదు. రైతు కౌలుదారుల కార్డులో సంతకం పెట్టడం వల్ల ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. ల్యాండ్ ఓనర్స్కి ఏ మాత్రం నష్టం లేదు, ఏ మాత్రం హాని లేదు. వాళ్ళ ల్యాండ్కి జాయింట్ కలెక్టర్ బాధ్యత. ఓకే, ఎవరు మీకు సిసిఆర్సి కార్డు పెట్టుకొని ల్యాండ్ గురించి ఏమాత్రం మోసం కానీ మీకు దగ్గర కానీ చేయలేరు. కేవలం కౌలుదారునికి రైతు భరోసా ఇవ్వడానికి, అతనికి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి మాత్రమే కౌలుదారు కార్డు పనికి వస్తుంది. కాబట్టి దయచేసి ల్యాండ్ ఓనర్స్ అలాగే భూ యజమానులు ఎవరైతే ఉన్నారో మీరు మ్యాక్సిమం కౌలుదారులకి ఎంకరేజ్ చేయండి. మీ దగ్గర పనిచేస్తున్న కౌలుదారులకి దయచేసి సిసిఆర్సి కార్డు ఇవ్వండి. ఇప్పించడానికి మా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి సందేశాన్ని తీసుకెళ్ళి హెల్ప్ చేయండి. టోటల్ 1500 టన్స్. సో దీన్ని నెక్స్ట్ 3 years మనం డిస్పర్స్ చేయాలి. కొత్తపేట ఫర్ ఎగ్జాంపుల్ 200 టన్స్ వచ్చింది, కానీ కొత్తపేట కాన్స్టిట్యున్సీలో స్టాక్ యార్డ్లో కేవలం 100 టన్సే ప్రస్తుతానికి ఉంది. సో నెక్స్ట్ 3 days నేను ఏం చేస్తానంటే ఇంకా 100 టన్ కావాలి కాబట్టి దాన్ని డంప్ చేయించేసి డిస్పర్స్ స్టార్ట్ చేస్తాను. అంటే డిమాండ్ చూసుకొని సప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ఇస్తాం, డిమాండ్ తక్కువ ఉంటే తక్కువ ప్రొడ్యూస్ చేసి తక్కువ ఇస్తాం. సో దానివల్ల కన్స్యూమర్స్కి నాకు రాదు, నాకు లేదు, స్టాక్ అయిపోయింది అనే కంగారు పడే అవసరం లేదు. ఈ కంగారు వల్ల ఏమవుతుంది, బ్లాక్ మార్కెటింగ్ కూడా అయ్యేదండి ఇంతకు ముందు. సో ఎక్కడ అయిపోతుందేమో అని భయపడడము, ఏ వాళ్ళు చేసిస్తారని, లేదా 2-3 వెళ్ళి ఎక్కడో డబ్బుని తీసుకోవడం చేసేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎవరు ఎంతైనా కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇల్లు కట్టున్నారు, 1500 స్క్వేర్ ఫీట్ కట్టున్నారు, నాకు 1500 టన్స్ కావాలంటే రాదు. బల్క్ కన్స్యూమర్స్, బల్క్లో 2 రకాలు ఉంటాయి. ప్రైవేట్ బల్క్ కన్స్యూమర్స్, అలాగే గవర్నమెంట్ బల్క్ కన్స్యూమర్స్. ప్రైవేట్ బల్క్ అంటే ఎవరైనా అపార్ట్మెంట్ కట్టేవాడు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నవాడు, మాల్ కట్టుకుంటున్నవాడు, ఇటువంటి ప్రైవేట్ బల్క్లో వస్తారు. అలాగే గవర్నమెంట్ బల్క్ అంటే ఏదైతే గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ R&R కాలనీ కావచ్చు, లేదా రోడ్ బ్రిడ్జ్ కావచ్చు, లేదా నేషనల్ హైవే కన్స్ట్రక్టర్ కావచ్చు, వీళ్ళందరూ గవర్నమెంట్ బల్క్లో వస్తారు. సో ఈ 3 రకాల కన్స్యూమర్స్కి శాండ్ సీమ్లెస్గా ప్రొవైడ్ చేయడానికి ఈ మధ్య కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులో భాగంగా ఒకటో మార్పు ఏంటంటే
విజయవాడలో అవ్వాల్సిన డిసిషన్స్ అలాగే అగ్రిమెంట్స్ ఎంట్రీ కావడము, ఈ డిసిషన్ మేకింగ్ అండ్ పవర్ అన్ని జాయింట్ కలెక్టర్కి డెలిగేట్ చేయడం జరిగింది. ఈ డెలిగేట్ చేసిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటంటే బల్క్ కన్స్యూమర్స్కి మళ్ళీ జనరల్ కన్స్యూమర్స్కి ఫస్ట్ ఒకటే బుకింగ్ పోర్టల్ ఉండేది, ఒకే చోట లాగిన్ అయ్యేవాళ్ళు. లాగిన్ అయిన 5 minutes శాండ్ అయిపోయేది, శాండ్ లేదు అని వచ్చేది, శాండ్ రీచ్ కూడా కనిపించేది కాదు. ఎందుకని చూస్తే ఇక్కడ రీచ్లో మనము ఇంత శాండ్ ఉందని ప్రతిరోజు మార్నింగ్ పుటప్ చేసేవాళ్ళం. ఆ స్టాక్ అయిపోయే వరకు మాత్రమే బుకింగ్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ 500 మెట్రిక్ టన్స్ స్టాక్ ఉంది అనుకుంటే ఎవరైనా ఒకరు బల్క్ బుకింగ్ ఒకటి చేసిన 500 మెట్రిక్ టన్స్ కూడా ఒకరే తీసేసుకోవచ్చు కావాలంటే తక్కువని అది స్టాక్ జీరో అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన మార్పులో ఎలా చెప్పామంటే స్టాక్ చూసి ఆర్డర్ తీసుకోము, ఆర్డర్స్ చూసుకొని స్టాక్ రెడీ చేస్తాం. సో ఫస్ట్ మీరు బుక్ చేసేయండి, ఈరోజు బుక్ చేయండి. మార్నింగ్ 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా ఎంతైనా బుక్ చేయొచ్చు. బుక్ చేసిన తర్వాత మనకు ఈరోజు ఈవినింగ్ తెలుస్తుంది, ఓకే ఈరోజు నాకు 15,000 టన్స్ బుక్ అయింది. నెక్స్ట్ 3 daysలో ఈ 15,000 టన్స్ ఎక్కడెక్కడ బుక్ అయింది చూసుకొని కాన్స్టెన్సీ వారీగా స్టాక్ రెడీ చేసేస్తాం. స్టాక్ రెడీ ఆల్రెడీ ఉంటే అక్కడి నుంచి డిస్పాచ్ స్టార్ట్ అవుతుంది, లేదంటే ఆ పాయింట్ని స్టాప్ చేసి అక్కడి నుంచి డోర్ డెలివరీ డిస్పాచ్ చేస్తాం. ఇది ముఖ్యంగా వచ్చిన మార్పు. సరే, ఇంకా బల్క్ కన్స్యూమర్కి కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు భూమి యజమానుల నుంచి ఇప్పించి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. దాంతో అధికారులు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భూ యజమానులకు సాగు హక్కు పత్రాలు ఇవ్వటంలో ఎటువంటి భయం అక్కర్లేదని చెప్పి ప్రోత్సహించాల్సి ఉంది. అయితే నిర్వాహకులు చిత్తశుద్ధి లోపించడంతో ఈ గ్రామ సభలు తూతూ మంత్రంగా సాగుతున్నాయనే విమర్శలు వినపడుతున్నాయి. కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామ కార్యాలయాల సచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల వద్ద గ్రామ సభలు నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు గత శనివారం నుంచి సోమవారం 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఒక్కొక్క రోజులో 8 గ్రామాల చొప్పున గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాన్ని హడావిడిగా నిర్వహించి మమ అనిపించేస్తున్నారు. ఈ సమయంలో రైతులకు నారుమడులు వేసుకునే పనిలో ఉండడమే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన దుక్కులు దున్నుకోవటం వంటి పనుల్లో రైతులు నిమగ్నమై ఉంటున్నారు. దీనితో గ్రామ సభలకు రైతులు కూడా అంతంత మాత్రమే హాజరవుతున్నారు. ప్రభుత్వం కౌలు రైతు ఏర్పాటు చేసే రాయితీలు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 6,000 మంది కౌలు రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. వీరిలో 2,700 మందికి మాత్రమే కౌలు రైతు గుర్తింపు కార్డులున్నాయి. గుర్తింపు కార్డు ఉన్నవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో పంట రుణాలు పొందడమే కాకుండా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇన్సూరెన్స్, పంట నష్టం వంటి ప్రయోజనాలు కౌలు రైతు పొందుతాడు. అయితే చేనుగల అసలు రైతు పంట సాగు హక్కు పత్రానికి అంగీకారం తెలుపుతూ సంతకం చేయటానికి ఇష్టపడడం లేదు. తమ భూమిలో కౌలు రైతుకు హక్కు ఏర్పడుతుందనే భయంతో భూ యజమానులు ముందుకు రావడం లేదు. మన కపిలేశ్వరం మండలంలో అంటే సుమారుగా మనకు వచ్చిన లెక్కల ప్రకారం 3,500 మంది వరకు కౌలు రైతులు ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చిందండి. దీనికి కానీ ఇంతవరకు సుమారుగా 2,000 వరకు కౌలు రైతు కార్డు గత అక్టోబర్ నుండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇష్యూ చేయడం జరిగిందండి. దీంతో కూడా దగ్గర ఒక 50% మంది రైతు కుటుంబాలకి వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ద్వారా 11,500 రూపాయలు కూడా రావడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఇంకా సుమారుగా ఒక 1,500 మంది వరకు అర్హులు ఉన్నారండి రైతులు. వాళ్ళు కూడా తప్పకుండా అసలు రైతుల ద్వారా సమ్మతి తీసుకుని వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా మేము రెవెన్యూ శాఖ ద్వారా తప్పనిసరిగా వాళ్ళ కౌలు రైతులు ఇప్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందండి. ఈ కౌలు రైతులు తీసుకోవడం వల్ల ఏంటంటే కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే పంటల బీమా కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, లేదా పెట్టుబడి సాయం కానీ, లేదా రేపు ధాన్యం అమ్ముకునేటప్పుడు కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ కార్డు అనేది వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇవి తెలియజేయడం జరుగుతుందండి. ఈ గ్రామ సభల వల్ల రైతులకి గ్రామ సభల వల్ల తప్పకుండా రైతులకి అందరికి ఉపయోగం ఉంటుందండి. ఎందుకని అంటే ఈ కార్డు వల్ల ఉన్నట్టు ఉపయోగాలు చెప్పాను కదండి. ధాన్యం అమ్ముకోవడానికి కానీ, లేదా పెట్టుబడి సాయానికి, రేపు పొద్దున ఇన్సూరెన్స్కి ఇవన్నిటికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ కూడా ఈ కార్డు ఉపయోగాన్ని తెలుసుకొని అసలు రైతులతో మాట్లాడుకొని ఈ సదస్సుల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. కొంతమంది రైతులు బ్యాంకుల దగ్గర వెళ్తుంటే వాళ్ళకి రుణాలు మంజూరు చేయట్లేదు అంటే ఒకటండి, అసలు రైతులు ఏమైనా దాని మీద సర్వే నెంబర్ మీద తీసుకున్నట్టయితే కౌలు రైతులకు ఇంకా వర్తించదండి. దానికోసం గ్రూపుల కింద 3లో చేస్తున్నాము. 15 మంది రైతులు కలిపే గ్రూపు వాళ్ళందరికీ ఇప్పించడం జరుగుతుందండి తప్పనిసరి. ఈ గ్రామ సభల వల్ల రైతుల కన్నా మనకు మేలు జరుగుతుందంటారు అది తప్పకుండా అండి. రైతులకి మేలు చేయడానికి ప్రభుత్వం ఈ సదస్యాన్ని పెట్టారండి. అందువల్ల ఏంటంటే రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరికైతే కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు.
కౌలు రైతులకి కార్డులు ఇస్తున్నారు కదా మీరు? అవునండి. ఈ కార్డుల వల్ల ఉపయోగం ఏంటంటే కౌలు రైతులకి? కౌలు రైతుకి కార్డు ఇవ్వడం వల్ల ఈ కార్డు తీసుకుని మీరు బ్యాంకులో లోన్ తెచ్చుకోవచ్చు ఒకటి. రెండోది ఈ కార్డు మీద మనకి ఎరువులు, తర్వాత విత్తనాలు ఇవన్నీ కూడా కొన్ని సబ్సిడీ మీద ఇస్తారు. అయితే ఏంటంటే ఈ కౌలు రైతులకి బ్యాంక్ లోన్స్ సరిగ్గా రావట్లేదు అటువంటి వాళ్ళకి. ఓకే, ఇది దీని మీద ఈ కౌలు రైతుకి రావట్లేని దాని మీద మేము జిల్లా లీడ్ బ్యాంక్ ద్వారా మిగిలిన బ్యాంకుల అందరికీ కూడా బ్యాంకర్స్ అందరికీ కూడా కమ్యూనికేషన్ వెళ్తుంది. దానికి మన విఆర్ఓలు, తర్వాత విలేజ్ మన అగ్రికల్చర్ అసిస్టెంట్లు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా చెప్తారు. అది తర్వాత దీని మీద రైతు భరోసా కూడా వస్తుంది ఈ కార్డు వల్ల, రైతు మిత్ర గ్రూపులు. అయితే ఇప్పుడు ఈ రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కదా కౌలు రైతుల మీద. ఈ రెవెన్యూ గ్రామ సభలు మీకు మేలో నిర్వహించాలి ఇవి. అయితే జూన్ ఒకటి పంటలు వేస్తారు కదా, ఈ పంటల టైంలో గ్రామ సభలు నిర్వహిస్తారు. ఇంకా అలా మనకి ఇంకా స్టార్ట్ కాలేదు కదండి. ఇప్పుడే కాలువ నీరు మొన్నే వచ్చింది, ఇప్పుడు వాటర్ వస్తుంది, నారుబడి వేస్తున్నారు. ఇప్పుడు కార్డు ఇస్తున్నాం కాబట్టి ఇమీడియట్ ఇప్పుడు చేసుకుంటే టైం సరిపోతుంది. వీళ్ళకి కౌలు వర్తిస్తుంది అంటే ఇప్పుడు వర్తిస్తుంది అంటే ఇంతకాలం మనకి కరోనా వల్ల కొద్దిగా డిలే అయింది కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఇదైంది, ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి వర్తిస్తుందండి. అక్షంతలు వేయమన్న పాపానికి టీడీపీ సీనియర్ మాజీ మంత్రులపై కేసులు పెడతారా అంటూ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కృష్ణులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే దంపతులు ప్రశ్నించారు. తన భర్తను తన నుంచి విడదీసి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తితో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి మూడవ కోడలు మంజుప్రియ కేసు పెట్టారు. దీనిపై కాకినాడ రూరల్ మండలం బాకలపూడిలో గల తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తులు మాట్లాడుతూ, గతంలో మా చిన్న కుమారుడు రాధాకృష్ణ ఓ ఎస్సీ అమ్మాయి మంజుప్రియతో సహజీవనం చేసిన మాట వాస్తవమేనని, అయితే గత 2 సంవత్సరాల క్రితం అప్పటి కలెక్టర్ కార్తికేయ, అప్పటి ఎస్సీ ఎస్టీ చైర్మన్ కారం శివాజీ న్యాయవాదుల సమక్షంలో 1,20,00,000 రూపాయలతో సెటిల్మెంట్ చేసుకుందని చెప్పారు. మంజుప్రియ అనుమతితోటే సెటిల్మెంట్ చేశామని వివరించారు. ఈ నెల 10వ తేదీన తుని దగ్గర ఏవీ నగరంలో వివాహం చేశామన్నారు. మంజుప్రియకు నా కుమారుడికి పుట్టిన 2 పిల్లలకు చెరో 30 లక్షల చొప్పున డిపాజిట్ చేశామని, మిగిలిన 60 లక్షలు బ్యాంకులో జమ చేశామన్నారు. నా 49 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను ఇలా ఇబ్బంది పడలేదన్నారు. నా కుమారుడికి ఇదే మొదటి వివాహమని అన్నారు. ఏది ఏమైనా కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపారు. మా ఆఖరి కుమారుడి వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి అది ఎస్సీ లేడీతోటి సంబంధాలు పెట్టుకుని ఉన్నదనేది అభియోగం అప్పుడున్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు చెప్పటం, దాన్ని అప్పట్లో పెద్దల సమక్షంలో సెటిల్ చేసుకుని కొంత డబ్బు ఫిక్స్డ్ రిపోర్ట్ రూపంగా కొంత డబ్బు బ్యాంకులో వేసి ఇవ్వటం జరిగింది. కానీ ఇటీవల 10వ తారీఖున ఈ వివాహం మా అబ్బాయికి పెట్టుకోవడంలో కొన్ని కార్యక్రమాలు జరగటం జరిగింది. దాని మీద పోలీసులు అక్కడికి రావటం, అక్కడ జరిగిందంతా సిచ్యువేషన్ చూడటం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఆ అమ్మాయి మీ అందరి ముందుకు వచ్చి మీడియా ముందు చెప్పడం కూడా జరిగింది. ఆ అమ్మాయి అభియోగం ఏంటంటే మేమేదో అరెక్ట్ చేస్తున్నాం అన్నది చెప్తా ఉంది. మీ మీడియా మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది. అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఆ అమ్మాయిని ఇవాళ వరకు నేను చూడాల, నేను కానీ నా భార్య కానీ. రెండవది, డబ్బులు ఇచ్చినప్పుడు సెటిల్మెంట్ చేసేటప్పుడు నాకు భర్త కావాలని అడగలేదు. ఇవాళ మీరు పెళ్లి చేసుకుంటే సరే నా దగ్గర కూడా పంపించే విధానం ఆలోచించండి అని చెప్పి మధ్యవర్తుల దగ్గర కబురంతుంది. అది పద్ధతి కాదేమో అని నేను హెచ్చరించడం జరిగింది. అంటే హెచ్చరించడం అంటే మీ ద్వారాగా వచ్చిన మనుషులకి చెప్పడం జరిగింది, కానీ ఏ విధమైనది లేదు. మరి నిన్న ఎస్పీ గారు ఎస్సీ అటాక్ కేసు మా మీద కట్టడం,
మాతో పాటు ముగ్గురికి కట్టారు. యనమల రామకృష్ణ గారు, నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, యనమల కృష్ణుడు గారు కట్టారు. ఇది రాజకీయ సంబంధం లేని పెళ్ళి. నేను తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీని 12 సంవత్సరాల మట్టి నేను చేస్తూ ఉన్నాను. ఆ చనువు మీద ఎవరూ రావట్లేదు కదా, ఆ ఏవీ నగరంలో చేస్తున్నాం కదా, ఒకసారి మీరు లక్ష్యంతో వేసి వెళ్ళండి అన్నాను తప్ప ఏ విధమైన సంబంధం రామకృష్ణ గారికి కానీ, రాజప్ప గారికి కానీ, యనమల కృష్ణుడి గారికి కానీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. వాట్ ఈజ్ వాట్ అనేది కూడా ఏంటి కూడా తెలియదు వాళ్ళకి. ఈ విధమైన కేసు మరి వాళ్ళకి మమ్మల్ని కలిపి మేము అంటావా, మరి కొడుకు తప్పు చేసాడు కాబట్టి మేము వాడిని ప్రోత్సహించకపోయినా కొడుకుగా మాది బాధ్యత వహించి మేము కేసుకి అటెండ్ అవ్వాలి తప్పదు. కానీ వీళ్ళు అటెండ్ అవ్వటం, వీళ్ళు చేయటం అంటే ఇది వెనకాల చూస్తుంటే రకరకాల మనస్పర్ధలకి దావిస్తూ ఉంది. అది ఒక మాట ప్రభుత్వం ఆలోచించాలి. మేము తప్పు జరుగుంటే ఇప్పటికన్నా ఆ అమ్మాయికి వివాహం జరిగిందని చెప్పింది. నా లెక్క ప్రకారంగా వివాహం జరగలేదు అనేది నా దగ్గర ఉన్న ఇది. నా కుర్రోడికి నేను మొదటి పెళ్లి చేశాను అనుకుంటున్నాను. అటువంటి సందర్భాల్లో వచ్చినప్పుడు రేపు కోర్టు ఏం చెప్తే అది చేయడానికి మేము శిరస వహిస్తున్నాం. ఎందుకంటే 49 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రజలు నాకు అనేక రకమైన గౌరవమైన పదవులు ఇచ్చి జడ్పీటీసీ చేశాం. నేను జడ్పీటీసీగా పోటీ చేశాను. నాకు చైర్మన్ టికెట్ అనౌన్స్ చేశారు కాడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆవిడికి 3 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు, నాకు ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో, రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒకసారి జడ్పీటీసీగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు వరకు ఏ విధమైన లోటు పార్టీ తరపున లేదు. పార్టీకి చెడ్డ పేరు వచ్చేటప్పుడు కానీ, నాయకులకు చెడ్డ పేరు వచ్చే పేరు కానీ నేను చేయను. నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఇవాళ రామకృష్ణ గారి మీద, మన రాజప్ప గారి మీద, కృష్ణుని మీద. మా కుటుంబం చేసిన తప్పు వల్ల వాళ్ళు ఎస్ఐటెడ్ కేసు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న ఒక నాయకుడి మీదకి వచ్చిందని చాలా చింతిస్తూ ఉన్నాను. అది ఇబ్బందికరమైన పరిస్థితి నాకు ఎదురవుతాం. రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? అమౌంట్ ఎంత ఇచ్చారు? కలెక్టర్ గారు అయితే, హోమ్ మినిస్టర్ గారు అయితే, ఆయన చైర్మన్ గారు ద్వారా అయితే 1,20,00,000 సెటిల్ చేశారని నాకు చెప్పారు. 1,20,00,000 రూపాయలకి డిపాజిట్లు చేశామని చెప్పాను నేను. డిపాజిట్లు చేసి ఈ డిపాజిట్లు కోర్టు ద్వారా పులుగుర్త గ్రామంలో ఎరుకల కులస్తులపై దాడి చేసిన వ్యక్తులను పట్టుకుని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల చిన్నారావు డిమాండ్ చేశారు. లేకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో బాధితుల తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనపర్తి మండలం పులగుర్త గ్రామం శ్మశానంలో ఉన్న ఎరుకల కులస్తుల గుడిసెలు తొలగింపుపై జరిగిన వివాదానికి సంబంధించి ఎరుకల కులానికి చెందిన వ్యక్తులు అనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఫిర్యాదు చేసిన వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల చిన్నారావు డీఎస్పీని కలిసి ఎరుకల కులానికి చెందిన వ్యక్తులకు న్యాయం చేయాలని, జరిగిన సంఘటన చాలా విచారకరమని ఈ సందర్భంగా డీఎస్పీతో తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు నల్ల చిన్నారావు మీడియాతో మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో దశాబ్దాల తరబడి ఊరికి చివరన బ్రతుకుతున్నటువంటి ఎరుకులు కులస్తులు, నిజంగా చెప్పాలంటే అంటరానితనం ఎవరంటే ఎస్సీల్లో ఎస్టీలు, ఈ ఎస్టీల్లో ఎరకళ్ళు. ఎందుకంటే వీళ్ళ గ్రామాల్లో, ఊర్లో కానీ గ్రామాల దరిదాపుల్లో కూడా ఎక్కడ ఉంచరు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే పరిస్థితులు ఊరి చివర పాకలు వేసుకుని కరెంట్ లేకపోయినా సరే వాళ్ళ వృత్తాపేరం ఏంటంటే పందులు పెంచుకోవడం, పందుల్ని జీవనాధారంగా చేసుకుని వాళ్ళు బ్రతుకుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు మన శనివారం నాడు పులగుర్త గ్రామంలో దగ్గర మరి ఒక 30 కుటుంబాలు 40 కుటుంబాలు మరి నివసిస్తుంటే పంచాయతీ సెక్రటరీ కొంతమంది గ్రామస్తులు కలిపి వీళ్ళ కులవృత్తి అయినటువంటి పందులు పాకల్ని దౌర్జన్యంగా పీకేయడం జరిగింది. ఎక్కడ చూసినా వీళ్ళకేంటంటే ఏదో ఒక చోట స్థలం ఇప్పిస్తానని చెప్పినటువంటి పెద్దలు కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఎక్కడ స్థలం చూపించకుండా దౌర్జన్యంగా మరి మొన్న లేడీస్ని కూడా ఆ రోజు మేము వీడియోలు కూడా చూసాం. చాలా దారుణం. ఇటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఎక్కడ చూడలేదు మేము. అటువంటిది ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పులగుర్తలో జరిగిందంటే ఇది బాధాకరం. శనివారం నాడు జరిగినటువంటి సంఘటన మీద
ఒక 5 వ్యక్తుల మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. అయితే దీన్ని పక్కన పెట్టి నిన్న కూడా పంచాయతీ సెక్రటరీ దౌర్జన్యంగా మన్నీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని వదిలేసిన సామాన్లన్నీ శుభ్రం చేస్తూ ఒక 2-3 పందులను కూడా నిన్న చంపేయడం జరిగిందట. దగ్గర ఈ రోజుకి ఎన్ని పందులు అంటే ఒక 20 పందులు 30 మందులు చనిపోయాయట. అంటే వాళ్ళ జీవనాధారం పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళు పెట్టినటువంటి కేసుని న్యాయం చేయాలని, వీళ్ళు అంటరాని వాళ్ళే కాదని అంటలేదు, ఊరికి చివరున్న వాళ్ళకి బ్రతకడానికే వాళ్ళకి కులవృత్తి చూపించాకే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి తప్ప అర్ధాంతరంగా మా ఊరికి మీరు ఉండకూడదు, మీ వల్ల మాకు జబ్బులు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయంటే వాళ్ళు ఉన్న వృత్తి అటువంటిది. ప్రభుత్వం ముందు వాళ్ళకి కులవృత్తి చూపించాక వాళ్ళని వేరే చోట తరలించాలి తప్ప దౌర్జన్యంగా పిల్ల పాపలతోటి ఆడ మగాలని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తే మరి చూస్తూ ఊరుకోరు. ప్రభుత్వం స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. రెండోది ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారో మరి గ్రామంలో ఉన్నటువంటి 2-3 వ్యక్తులు నిన్న వీళ్ళ మీద ఒక తప్పుడు కేసులో కౌంటర్ కేసు ఒకటి పెట్టారట. అదేనా ఒక అమ్మాయితోటి రేప్ కేసు అని తెలిసింది నాకు. ఇది చాలా దారుణం. ఏదన్నా సమస్య ఉంటే ప్రభుత్వం ద్వారా, పెద్దల ద్వారా, డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చూసుకోవాలి తప్ప ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఇటువంటి పేదల్ని ఇబ్బంది పెడతాం అనేది తప్పు కాదు. ఇప్పటికైనా సరే మీరు తెలుసుకుని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అనపర్తి మండలం పొలగొట్టు గ్రామంలో ఉండే ఎరకంలో సుమారు దగ్గర 100 సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నారండి. బతుకుతుంటే ఇక్కడ ఇంటి దగ్గర వద్దని చెప్పేసి దూరంగా సుశానాల్లో ఇచ్చారండి. అక్కడే పెట్టుకుని బతుకుతున్నప్పుడే 17 సంవత్సరాలు అవుతుందండి. బతుకుతుంటే అక్కడ తీసేయమని చెప్పేసి మొన్న నోటీసులు ఇచ్చారు. సరే తీసేస్తాం, పట్టుకెళ్ళిపోయి ఎక్కడన్నా చూపించండి అంటే అక్కడెక్కడ 4 దుక్కుల్ని తిప్పారండి. 4 దుక్కులు తిప్పితే అక్కడ రైతులేమో ఇక్కడ అయినా తీయలేదని చెప్పేసి రైతులు దెబ్బలాడికి వచ్చారండి. దెబ్బలాడికి వచ్చిన తర్వాత మీరు తీస్తారా తీయరని చెప్పేసి దౌర్జన్యంగా ఊరంతా ఏకమైంది. కొంతమంది నాయకులు కొంతమంది ఏకమయ్యి ఏం చేశారంటే మొత్తం గుడిసెలు పీకేసి ట్రైన్తో లాగేసి ఆడవాళ్ళని ఇంకో ఆడపిల్లనండి లాక్కొచ్చేసి కొట్టేసి నానా బేపత్యం చేసి గుడిసెలు అయ్యి తొట్లు మేతలేసుకుని తొట్లు తగలబెట్టేశారు. తొట్లు తగలబెట్టేసి పందుల్ని చంపేసి నానా బేపత్యం చేస్తారు. బేపత్యం చేసేస్తే అప్పుడు కేసు పెట్టారు. కేసు పెట్టినా కానీ రోజుకి 2-3 చంపేసి ఇవాళ కూడా 2 ఎట్లని చంపేశారు. ఇవాళ కూడా 2 పందులు చంపేశారండి. మొత్తం ఊరంతా తిప్పి కొట్టేసి బాధేసి నానా బేపత్యం చేసేస్తున్నారండి. ఇక్కడ ఎరకలోళ్ళని బతకనిచ్చి ఇది లేదండి. ఊళ్ళో నుంచి తవిరేస్తాం మిమ్మల్ని, ఈ ఊళ్ళో ఉండము, ఎక్కడ మసులుతారా మీరు అని చెప్పేసి, ఈ ఊళ్ళో ఉన్నాక ఇల్లేదు మీరు అని చెప్పేసి తవిరేసి నానా బేపత్యం చేసేస్తున్నారు. మాది తొలగుర్తి అండి, అనపర్తి మండలం. అయితే మాకు జీవనాధారం గురించి అండి మా ఇళ్ళకాడ నుండి వాటిని తీసేసి మాకు కష్టాల దగ్గర ఇచ్చారండి. కిలోమీటర్ దూరంలో పందుల్ని అక్కడే పాకలేసుకుని జీవనాధారం అలా సాగించున్నామండి. సాగించే సమయంలో అప్పటికాంచి ఇప్పుడు దాకా ఏ ఒత్తిడి లేదండి మాకు. మేము చిన్న ఒత్తిడి చేసినా కానీ ఏదో అని ఊరండి మేము అలా సర్దుకుపోయేవాళ్ళం, ఏ గొడవ లేదండి అప్పటికాంచి. అయితే తర్వాత ఈ కరోనా వచ్చిన కాడి నుంచి మీరు ఉన్న కలగానే ఏ వంకనైతే కానీ వెళ్ళనట్టు లేదు, అలాగని తొలిగిపోతారు, అలాగని మా మీద పట్టెట్టేసారండి. కొట్టెడితే ఎక్కడన్నా మా ఇంటికాడ తీసి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చి ఇంకో దిక్కు నుంచి అక్కడికి పోతామని మేము అన్నామండి. అది లేదంటే 5-6 దిక్కులు చూపించారు బాబు. 5-6 దిక్కులు చూపించాక ఎక్కడ వేసుకుంటే అక్కడే తీసేసివ్వరండి. మా పందులు నోళ్ళు ఏం చేయడాలా ఉండతే ఏంటి మా చేతులు నాశనం చేస్తే అని తీసేసివ్వరండి. తీసేస్తే ఇంక మేము ఏం చేయము బాబు, చక్కెరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆడ మీద మీరు కేసు పెట్టుకోండి, మేము చూపెడతాం కానీ మేమేం చేయం, మీ దగ్గర ఉండే ఎంత పెట్టాము చక్కెరెడ్డి గారు అన్నారండి. అంతేగాని మేమేం చేయం బాబు అన్నామండి. అది తర్వాత మీ ఓట్లన్నీ మీరు 30 ఓట్లు 33 ఓట్లు మీయి లత్తల కోళ్ళు ఉన్న ఓట్లు ఏమవుతాయి అని ఓట్ల గురించి మమ్మల్ని పదే ఎత్తురెత్తున్నారు బాబు. అంటే ఓట్లు ఉన్నవారు ఉంటాం, ఓట్లు లేనివారు లేకపోతామన్నా బాబు. సర్లే అండి, వాటికి మేము ఏమనుకోలేదండి. పలానా దిక్కున సీపెడతామన్నారండి, సీపెడితే వేసుకుందాం అనుకున్నాడు, 6 కూడా లాగేశారండి. అయితే ఎక్కడ దిక్కున సీపెడతామన్నారండి అన్నారండి. ముందు రోజున అన్నారండి, 3వ రోజు దౌర్జన్యంగా వచ్చేసేయండి. శుభ్రంగా పాకలన్నీ పీకేసారండి. పీకైతే గట్టిగా ఉన్నాయి, రావట్లేదు. అలాగని రాయిని తెప్పించి శుభ్రంగా తవ్వించేసారు బాబు. జీవనాధారం లేక అలాగే ఏడుతున్నామండి. శుభ్రంగా ఎలాగైపోయిందండి, సుచారం కంటే దారుణంగా అయిపోయిందండి. అసలు మీరు వాళ్ళు భయపడకండి, చేస్తాం బాబు. తీసేసారండి అప్పుడు వెళ్ళకండి. ఎంతైతే మీరు నష్టపరిహారం పోయారో అంతా మీకు వస్తుంది.
మీరు ఎంత నష్టపోరు అంత మీకు వస్తుంది. చిన్న బిడ్డలండి అయ్యి చూసాం వీడియోలో చూసామమ్మా. దగ్గరికి వెళ్తే ఏడుతుంటే అండి ఇంత గంజీలు వచ్చేవాళ్ళ కానీ అందరూ కొట్టేనే వచ్చేసారండి. భయం వేసి ఇంక వెళ్ళలేదండి అక్కడికి. అలాగే తాపేశ్వరాన్ని కూడా ఇలాగే జరిగితే మామూలుగా ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ వెనకాల స్థలం తీసి ఇల్లులు కట్టించారు తెలుసా మీకు? ఒక 7, 8, 10 సంవత్సరాల క్రితం జరిగింది కట్టలేదు. తవరెత్తే ఏమి లేకుండా చేస్తారు. అప్పుడు సంత పక్కన ఉండి మరి అన్ని ఎలా చేసా శుభ్రంగా వాళ్ళకి ఇల్లులు కట్టించారు, వేరే చోట వేసుకోవడానికి ఇచ్చారు. అలా మీకు ఇవ్వాలి, ఇలా పీకేయడం కాదు. అదే అదే దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. మనమందరం ఆసుపత్రిలో సౌకర్యాల ఏర్పాటుకు అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ నూతన సభ్యులను కోరారు. అభివృద్ధి కమిటీ సభ్యులుగా 14/6/2020 అభివృద్ధి కమిటీ మెంబర్స్ అభివృద్ధి కమిటీ సభ్యులుగా ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద హాస్పిటల్గా కాకినాడకు దగ్గరలో ఉన్నా కూడా ఇక్కడ మనకి పిఠాపురానికి మంచి స్థలంతో కూడుకున్నటువంటి హాస్పిటల్ ఇది. ఇక్కడ నిరంతరం 500-600 మంది పేషెంట్లు వచ్చి ఈ హాస్పిటల్లో చూపించుకోవడం జరుగుతుంది. దానికి ఇప్పటికే ఈ హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్గా ఉండడం, దీనికి ఇప్పుడు పూర్వం కట్టిన హాస్పిటల్గా కొద్దిగా రెనోవేషన్ చేయవలసిన అవసరాలు, అలాగే ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఎన్నో అవసరాలతో కూడుకున్నటువంటి దీన్ని ఈ హాస్పిటల్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకెళ్ళడం కోసం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ కమిటీని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ రోజున చైర్మన్గా నేను, అలాగే మరొక పార్లమెంటు సభ్యురాలు గారు, గౌరవ అధ్యక్షురాలు గారు పార్లమెంట్ సభ్యురాలు, అలాగే మరొక నూతనంగా కమిషనర్ గారు, అలాగే డాక్టర్ విజయశేఖర్ గారు, వీళ్ళంతా కమిటీ సభ్యులుగా ఉండగా ఈ రోజున మంచి యువకులు ఉత్సాహం పెద్దపాటి రమేష్ గారు, బొజ్జా దొరబాబు గారు, అలాగే ఇంకొక చెల్లి శోభ గారు, వీళ్ళందరినీ కూడా నూతనంగా ఈ కమిటీ ద్వారా ఈ రోజున ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేయడం. వీరందరూ కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ ఏ రకంగా మనం చేయగలుగుతాము, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, ఏ రకంగా ఇక్కడ ఉండే డాక్టర్స్కి, నర్సులకి అందరికీ కూడా మేము అందుబాటులో ఉండి మేము సర్వీస్ చేస్తామనే దిశగా వీరందరూ కూడా మంచి యువకులుగా గుర్తించి వీరికి ఇవ్వడం జరిగింది. ఆ దిశగా చేస్తారనే నమ్మకం గత 15-20 సంవత్సరాలుగా వీరందరినీ కూడా నేను దగ్గరగా చూసున్నాను. వీరికి చేసే మనస్తత్వము, ఏదో చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తులుగా నేను గుర్తించి ఈ హాస్పిటల్లో డెవలప్మెంట్ విషయం ఎన్నో రెనోవేషన్ చేయవలసిన అవసరం ఉంది. దానికి సంపూర్ణంగా శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా ఉండా గెలవలసినది. నేను వీరు ఏదైతే డాక్టర్స్కి అలాగే స్టాఫ్కి వారికి ఏదైతే ఇక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చేదానికి కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులందరూ కూడా త్రికరణ శుద్ధిగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి పనిచేస్తామని చెప్పేసి ఈ రోజున ఇంత మంచి వాతావరణంలో ఇంతమంది పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం మధ్యన ఈ రోజున ఈ ప్రమాణ స్వీకారోత్సవం మంచి వాతావరణంలో జరగడం మంచి కార్యక్రమం. అలాగే ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇప్పటికే 30 పడకలతో ఉన్న హాస్పిటల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మాకు 100 పడకలు కానీ 50 పడకలు కానీ చేయమని కోరడం జరిగింది. కాకినాడ దగ్గరలో ఉన్నది కాబట్టి ఇప్పుడప్పుడే గౌరవం నెక్స్ట్ ఇయర్ చూద్దామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని 50 పడకలకి అవకాశం ఇస్తారన్నది నా ప్రగాఢ విశ్వాసం. పిఠాపురంలో కరోనా కేసులు 2 నమోదయ్యాయి. కరోనా పరీక్షలు జరుపుతున్న నేపథ్యంలో పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన ఒక యువతికి కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన ఒక మహిళకు కరోనా పాజిటివ్గా వచ్చినట్లు పిఠాపురం ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి విజయశేఖర్ మీడియాకు తెలిపారు. వారిద్దరిని హోమ్ ఐసోలేషన్లో ఉంచినట్టు చెప్పారు. కరోనా వైరస్ ఉధృతమవుతున్న ఈ సమయంలో ప్రజలందరూ అప్రమత్తమై తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ నెల 10వ తారీఖున జరిగినటువంటి కరోనా టెస్టుల్లో పిఠాపురం జగ్గయ్య చెరువు ఉన్నటువంటి బళ్ళా దీపిక అన్నటువంటి పాప మరి పాజిటివ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఢిల్లీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజే చేసినటువంటి టెస్టుల్లో
కొత్తపల్లి నుంచి పాజిటివ్ రావడం జరిగింది. మరి వీళ్ళిద్దరిని కూడా డిపార్ట్మెంట్కి ఇన్వైట్ చేస్తాం. హౌస్ ఐసోలేషన్ పెట్టమని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేకమైన శ్రద్ధ, అదేవిధంగా రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఏరియా అంతా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి అలర్ట్ చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ యొక్క కరోనా ఈ డిసీజ్ చాలా తీవ్రంగా ప్రబలుతూ ఉంది కాబట్టి ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. గ్యాదరింగ్స్ ఎక్కువ సమూహంగా కూడుకోవడం కానీ, మాస్క్ లేకుండా బయటకు రావడం కానీ, లేకపోతే హ్యాండ్ వాషింగ్ చేయకుండా ఉండడం వలన మరి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పేషెంట్స్ ఇద్దరు కూడా సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళని హోమ్ క్వారంటైన్ అడ్వైజ్ చేయమని ప్రభుత్వం అడుగుతారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అంటూ భక్తులు మనసారా శివనామస్మరణ చేసుకోవటానికి సోమవారం నుంచి పూజలు అందుకోవటానికి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుణ్ణి సిద్ధం చేస్తున్నారు అధికారులు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా దేవాదాయ ధర్మాదాయ ఆదేశాల ప్రకారం నిబంధనలు పాటిస్తూ మార్చి 22వ తేదీన భక్తులారా దర్శనం రద్దు చేశామన్నారు. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు పునర్దర్శనానికి సోమవారం నుంచి అనుమతి ఇస్తున్నామన్నారు. ముందుగా ఆలయ సిబ్బందికి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శనం కల్పిస్తామని, మంగళవారం నాడు పట్టణంలోని భక్తజనానికి స్వామి అమ్మవార్ల దర్శనానుమతి ఇస్తామని అన్నారు. బుధవారం నాటికి సమస్త భక్తలోకానికి దేవదేవుని దర్శనానికి అనుమతిస్తున్నామని, అయితే భక్తులను ముందుగా థర్మల్ స్క్రీనింగ్తో శరీర ఉష్ణోగ్రతను పరిశీలించిన తరువాతే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామన్నారు. ఆలయానికి వస్తున్న భక్తులు దర్శన సమయాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పూజా సామాగ్రిని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ కొబ్బరికాయలు కొట్టడం వీటిని కూడా నిషేధించడం జరిగింది. సో అయితే కొద్ది రోజులు మనం ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్లో వచ్చేంత వరకు ఇటువంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి. లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా గంటకు 300 మందికి మాత్రమే మేము ప్రవేశం కల్పిస్తాము. 2 లైన్స్ పెడతాము. దాదాపు ఒక 600 మెంబర్స్ పర్ అవర్. ఒక్కొక్క లైన్ లో 300 అంటే 600 పర్సన్స్ పర్ అవర్ దర్శించుకునే అవకాశం ఉంటుంది. రాహుకేతు పూజలు కూడా ఖచ్చితంగా మంగళవారం నుంచి జరుగుతాయి. ఈవెన్ సోమవారం కూడా మా స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా చేసుకుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నాం. SDC న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అక్షయ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్. అక్షయ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మండపేట. మీ అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ అందిస్తోంది ఇండియన్, చైనీస్, తందూరి, మొఘలాయ్, కాంటినెంటల్, సౌత్ ఇండియన్ ఇలా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇంకా మా వద్ద బర్త్డే పార్టీస్ కు స్పెషల్ బర్త్డే ఫంక్షన్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, ఏసీ రూమ్స్, స్పెషల్ డైనింగ్ రూమ్స్ కలవు. కేటరింగ్ మరియు డోర్ డెలివరీ మా ప్రత్యేకత. రుచికరమైన వంటకాలతో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది అక్షయ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్. బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్, అయ్యప్ప స్వామి గుడి ప్రక్కన, ఆలమూరు రోడ్, మండపేట. ఫోన్ 088523316. సెల్ 9441016116. జయరామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ వారి 15వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును. ఈ అవకాశం మార్చి 1, 2020వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు మాత్రమే. మొదటి బహుమతి 1000 రూపాయలు ఒక్కరికి, రెండవ బహుమతి 1500 రూపాయలు ఒక్కరికి, మూడవ బహుమతి 2500 రూపాయలు ఒక్కరికి, బంపర్ బహుమతి 5000 రూపాయలు ఒక్కరికి. డ్రా తేదీ జూన్ 30వ తేదీ మా షాప్ నందు సాయంత్రం 3 గంటలకు డ్రా తీయబడును. ఫర్నిచర్ కొనుగోలుపై 20% డిస్కౌంట్ కలదు. మా వద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, గ్రైండర్లు, మంచాలు, పరుపులు, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, దివాన్ కాట్లు మొదలగు అన్ని రకములు లభించును. సులభ వాయిదాల పద్ధతి కలదు. మా అడ్రస్ కేపీ రోడ్, వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా, మండపేట. సెల్ 9247225026. SDC న్యూస్ కి తిరిగి స్వాగతం.
ప్రకృతి ప్రసాదించిన కల్పతరువు తాడి చెట్టు. తాటి ఆకు దగ్గర నుంచి తాటి పండు, తాటి ముంజలు, తాటి కళ్ళు వరకు బహుళ ప్రయోజనకారిగా ఈ తాటి చెట్టు ఉంది. మానవునికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు అన్ని చోట్ల పుష్కలంగా ఉండే ఈ చెట్లు నేడు మనుషుల స్వార్థానికి బలైపోయి నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. తాటి చెట్లకు గ్రామీణ ప్రజల నిత్య జీవితంలో విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యంగా తాటి చెట్లు గీత కార్మికులకు జీవనాధారం. ఆరోగ్య ప్రదాయిని అయిన స్వచ్ఛమైన కళ్ళుతో పాటు సీజనల్గా తాటి చెట్ల నుంచి వచ్చే తాటి ముంజలు, తాటి పండ్లు, ఆ తరువాత తేగలు, బురుగుంజ ఇలా అనేక పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. ఇలాంటి కర్పతరువు వంటి తాటి చెట్లు కనుమరుగవుతుంటే గ్రామీణ ప్రాంతాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన నెలకొంది. కొంతమంది స్వార్థపరులు తాటి చెట్లను కొట్టేసి వంట చెరుకుగా ఎక్కడ ఏం చేస్తున్నారో, అలాగే కాలవ గట్లపై ఇతర ప్రభుత్వ పోరంబోకు భూములను, కొన్ని చెట్లను విచక్షణ రహితంగా నరికి వేయడంతో వృక్షజాతి రాను రాను అంతరించిపోతోంది. జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గోదావరి ఏటిగట్టు వద్ద ఏపుగా పెరిగి పలువురికి ఉపాధి కల్పిస్తున్న ఈత, తాటి చెట్లను స్థానిక రైతులతో కలిసి ఇటుక బట్టి యజమానుల సహాయంతో వందల సంఖ్యలో నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. ఈ చెట్లపైనే ఆధారపడ్డ ఆలమూరు కళ్ళుగీత కార్మికులు నిరాశ్రయులయ్యారు. ఈ చెట్లకు ఎప్పటి నుండో ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నామని, కనీస సమాచారం లేకుండా అధికారుల సహకారంతో చెట్లు నరికివేయడం చాలా అన్యాయమని వీరు ఆరోపిస్తున్నారు. సెక్రటరీగా చేస్తుంటానండి, కానీ వీళ్ళు ఈ గొట్టు పీడబ్ల్యూ గొట్టు అంతా మొత్తం చెట్లు 100 చెట్లు పైన కొట్టేసారు. గొట్లు ఈ గొట్ల మీద ఏదో గీత గీసుకునేవారు, చెట్లు కూడా లేకుండా చేశారు. మొత్తం వీళ్ళకి ఆధారం లేదు. మీరు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇక్కడ పీడబ్ల్యూ ఆఫీసు గట్టు మీద 100 చెట్లు వరకు కొట్టించారండి. ఈ రోడ్డు వెళ్ళటానికి తాటరెల్లి కూడా లేకుండా చేస్తారు. మాకు జీవనోపాధి లేకుండా పోయింది బాబు. మరి గీత కార్మికులకి ఒక ఆధారం చూపించాలండి, అది అందుకని కోరుతున్నాం బాబు అని చెప్పి చూడాలండి. ఏదన్నా గవర్నమెంట్ చెట్లు ఇలా కొట్టేసారండి. మామూలుగా మాది కళ్ళు గీత గీసుకోవడానికి ఆధారం లేకుండా చేసేసారు. దానికి మామూలుగా పీడబ్ల్యూ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటలేదు. మీరు ప్రభుత్వం వాళ్ళకి చెప్పి మీరు ఏదైనా చేస్తారని మేము కోరుతున్నాం. తాడి చెట్లు ఉండలేదు, పీడబ్ల్యూ కొట్టిన ఏ చెట్లు తాడి చెట్లు మొత్తం నరికేస్తున్నారు. ఇంకా మేము బతకాల కొలు గీసిన బతికి వాళ్ళకి అదే మాకు జీవనాధారం. లేకపోతే మా జీవనాధారం లేదు. మేము ఎలా బతకాలండి? చూడు ఎన్ని తాళ్ళు కొట్టేశారు పీడబ్ల్యూలో. మొత్తం మేము ఇంక ఎలా బతకాలి? మేము ఎలా కొలు గీసుకుని బతకాలి? మా జీవనాధారాన్ని చూడండి, మీరే చూడండి. అసలు ఏం చేస్తున్నారో ఊళ్ళు లేకుండా ఉంది. పేద కాపులకందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా అందేలా తమ వంతు కృషి చేస్తామని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు జిన్నూరి సాయిబాబా చెప్పారు. మండపేట కాపు కళ్యాణ మండపంలో స్థానిక కాపు అభ్యుదయ సంఘ నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత మిరియాల వెంకట్రావు స్థాపించిన కాపునాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మండపేట కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయనున్నట్టు అధ్యక్షులు జిన్నూరి సత్యసాయిబాబా పేర్కొన్నారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో కాపునాడును ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పార్లమెంటరీ జిల్లాలలో అధ్యక్షులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధ్యక్షులను ఆయా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులు నియమిస్తారని చెప్పారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు మండల కమిటీలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఇంటింటికి తీసుకువెళ్తామన్నారు. తనను నియామకం చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం, ఏఐసిసి సీనియర్ నాయకులు, ఐటీడీసీ మాజీ చైర్మన్ బీఆర్కే నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చక్కంపూడి రాజా, మాజీ శాసనసభ్యులు తోట త్రిమూర్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జొన్నపల్లి సూర్యారావు, యాళ్ల శ్రీనివాస్, మెండు బాపిరాజు, జొన్నల వెంకటేశ్వరరావు, పడాల జన్నయ్య కాపు, సిద్దిరెడ్డి సూర్యారావు, టి పుల్లేశ్వరరావు, టి గోవిందరావు, మరకడ రమణ, కురసాల సత్యనారాయణ, గోకరకొండ భీమరాజు, దాసరి వెంకన్న, వాదా ప్రసాదరావు, కొప్పిశెట్టి కృష్ణ, పేపర్తి సాంబు, సాధనాల చక్రపాణి, దూలం నాగు, కోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులకి అలాగే సలహా మండలి కమిటీ పెద్దలకి అందరికీ నా నమస్కారం. అలాగే పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ముద్రగడ స్వర్గీయ మిరియాల వెంకటరావు గారు స్థాపించిన రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి
కాపు సంఘానికి అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగిందండి. అలాగే స్టేట్లో 13 జిల్లాలకి కలిసి 25 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. ఆ 25 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి నెక్స్ట్ అసెంబ్లీల వారీగా కూడా కమిటీలు వేసి, అలాగే అసెంబ్లీలు అయిపోయిన తర్వాత మండలాల వారీగా కూడా కమిటీలు నియమించి, మండలాలు అయిపోయిన తర్వాత పంచాయతీల వారీగా కమిటీలు వేసి ఈ కమిటీ అభివృద్ధికి, అలాగే అమలాపురం సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి 1 అమలాపురం, 2 మమ్మడివరం, 3 రాజోలు, కన్నవరం, అలాగే కొత్తపేట, మండపేట, రామచంద్రపురం ఈ 7 కూడా మా యొక్క పరిధిలోకి వస్తాయి. ఈ 7 అసెంబ్లీలు కూడా అసెంబ్లీకి సంబంధించి దానికి అధ్యక్ష కింద 7 అసెంబ్లీలు కూడా అధ్యక్షత వేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మండలాలు, విలేజ్లు కూడా వేసి ఈ సంఘాన్ని బలోపేతం చేసి, ఈ యొక్క సంఘం యొక్క ఉద్దేశాలు ఏంటంటే కాపులకి ఎక్కడైనా ఎంజాయ్ చేస్తే అందరూ సంఘటితమై దాని యొక్క సమస్యలు పరిష్కారం తీసుకొని పనిచేయడం ఒకటండి. అట్లాగే గత గవర్నమెంట్లో ఈ కమ్యూనిటీ హాల్స్ కొన్ని గ్రాంట్స్ అయినాయండి. అవన్నీ కూడా ఎక్కడ పెండింగ్లో చూసుకుని వాటిని కంప్లీట్ చేయడం, అలాగే మండలాల వారీగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా ఈ కొత్త కమిటీ కృషి చేసేలాగా దీనికి మన రాష్ట్ర అధ్యక్షులు రావుల సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో మాకు పదవి ఇవ్వడం జరిగిందండి. దీనికి మా గురుగారు తోటమిత్రి గారు, అలాగే భద్రాపం గారు ఆశిస్తూ, అలాగే మన కాపు గారు పెట్టుకునే జగన్మోహన్ రాజా గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన కొత్త కన్నబాబు గారు అందరూ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి మరి కాపులకి మా పార్లమెంట్ వారికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కానీ మేము అంతా కూడా సంఘటన ఆలోచించి దాని పరిష్కారం దిశగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పేద కాపులు ఎక్కడ ఉన్నారు చూసి వాళ్ళ అభ్యున్నతికి సంఘపరంగా ఎంతవరకు మేము చేయాలో మేమంతా కూడా ఆలోచించి దానికి పరిష్కారం చేస్తామని చెప్పేసి, మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు అందించిన ముఖ్యంగా మా మండపేట ప్రజలకి, మండపేట కాపులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి పెద్దల సహకారంతో, పెద్దల ఆలోచనతో మేము ముందుకెళ్ళి కాపుల యొక్క ఐక్యతకి, అలాగే కాపుల యొక్క అభివృద్ధికి కూడా విద్యాపరంగాను, అలాగే ఆర్థిక పరంగాను, అలాగే వైద్యపరంగాను కూడా మంచి నిర్ణయం తీసుకుని మా జాతికి మేము సలహాలు సూచనలు తీసుకుని ఎదరగలమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాపులందరూ కూడా మా యొక్క ఉన్నత పాటుపడిన వాళ్ళు, అలాగే ఈరోజు ఎక్కడైతే కాపులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏ రకంగా భవిష్యత్తు ఉంటుందో, ఏ రకంగా మనం సపోర్ట్ చేయగలమని చెప్పి సలహాలు ఇచ్చి మమ్మల్ని ఎదరికి పంపించవలసిందిగా ఈ మండపేట కమిటీని, అలాగే పార్లమెంట్ కమిటీని కూడా నేను వాళ్ళ ఆశీర్వాదంతో ఇమ్మని చెప్పేసి కోరుకుంటూ, ఈ సందర్భంగా మంచి అవకాశం ఇచ్చిన మండపేట మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మలికిపురం మండలం గూడపల్లి మారుమూల గ్రామానికి చెందిన కట్టా సింహాచలం విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన ఆదివారం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త కునాథరాజు, రామకృష్ణంరాజు, ప్రముఖ సామాజికవేత్త కోళ్ల వేణుప్రసాద్, మలికిపురం ఎస్ఐ నాగరాజు ఇతరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సింహాచలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించారు. కరోనా కారణంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ దర్శనం మాత్రం చేసుకున్నారు. కింద లెవెల్లో పై లెవెల్లో సొసైటీ మన గ్రామంలో జరిగింది, పెద్ద మనుషులు ఏమనుకుంటారు, ఇది ఏమనుకుంటారు అన్న భయం అది ఖచ్చితంగా ఉంటుంది సార్. హిల్స్ కల్చర్ ఏజెన్సీలో నేనైతే కంపేర్ చేస్తున్నాను. అదే నేను అది చూడలేదు, నేను రివ్యూలు చూశాను కాబట్టి వాళ్ళ డిస్కషన్స్ ఎక్కడ ఉంటే స్టార్ బాక్స్లో నేను మొత్తం అన్ని ఏజెన్సీ ఏదైతే 4 years
రాష్ట్రంలో కాపు కుటుంబాలకు ఏ ప్రభుత్వం చేయనటువంటి సహాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రాపురం నియోజకవర్గ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు తొగురుమూర్తి తెలిపారు. రామచంద్రాపురంలో కాపు నాయకుల సమావేశం నియోజకవర్గ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు తొగరుమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విచ్చేశారు. మూర్తి మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను వివరించారు. శాసనసభ్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద కాపుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా స్వయంగా వచ్చి కలవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సలాది నానాజీ, యాళ్ల సత్యబాబు, నల్లా దుర్గారావు, పిండి సురేష్, నున్న కళ్యాణ్, సిరెడ్డి సత్యబాబు, తోట శ్రీను, వడ్డి మణికుమార్, తాడాల సత్యనారాయణ, పెద్దిరెడ్డి వెంకటరమణ, సుంకర నూకబాబు, సలాది అర్జునరావు, అడప కృష్ణమూర్తి అధిక సంఖ్యలో కాపు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. చాలా సంతోషం. ఈ రోజున ఎలక్షన్కు ముందు కోటల వినయదర్గాలో రామచంద్రపురం నియోజకవర్గ కాపు నాయకుల సమావేశం అప్పుడు అభ్యర్థిగా ఉన్న మన ఎమ్మెల్యే గారు వేణుగోపాలకృష్ణ గారు, ఎంపీ చింతా అనురాధ మేడం గారితో మనం ఒక మీటింగ్ కాన్సెప్ట్ చేసుకుని మీకోసం మీ పోరాటం అని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామం నుంచి అందరూ ప్రాతినిధ్యం ఉండేలాగా కాపులందరినీ ఏకం చేయమని చెప్పినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ జెండా పాతాలే వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యే కింద నెగ్గాలి నియోజకవర్గంలో అనే కాన్సెప్ట్ తోటి ప్రతి గ్రామం మీ ఇంటికి ప్రతి గడప ఎక్కానండి. నేను రికార్డు చేసుకున్న రికార్డు ప్రకారంగా 3700 చిల్లర మంది కుటుంబాలు ఆ రోజుని సామాజిక వర్గానికి దూరంగా ఉండి వాళ్ళ కాదని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా ఎమ్మెల్యే గారు మన ప్రీతం శాసనసభ్యులకి మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సుమారు 8,000 మంది 8,000 మంది సభ్యులు మనకు ఓటేసి ఆ గెలుపులో మనం కూడా పాత్ర ఉంది. సరే, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డాక మనకి కాపులకి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, శాసనసభ్యులు మన వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకి ఎంత లాభం జరిగిందనేది ఒకసారి మనం ఈ సంవత్సర కాలంలో రివ్యూ చేసుకోవడం కోసం మనం ఒకసారి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. మనకు కాపు కుటుంబాలు ఎంత లాభం పొందారు. ఫస్ట్గా అమ్మ ఒడి అనే పథకం ద్వారా ఎవరైతే ఈ రాష్ట్రంలో కాపు కుటుంబాలు ఎందుకంటే 28% పైగా ఉన్న రాష్ట్ర జనాభాలో 28% పైగా ఉన్నారని కాపు కులాలు, మున్నూరని, లేదంటే పడిచీలని, వంటర్లని, తెరగా కాపులని, తూర్పు కాపులని అనేక భాగాలుగా తిరుపతి నుంచి అటువంటి అన్ని చూసి రాయలసీమ నుంచి అనేక ప్రాంతాల్లో ఉన్న కాపులు 28% పైగా ఉన్నారు. ఈ కులాలన్నీ కూడా అన్ని వర్గాల కన్నా కూడా అంటే ఒక రకంగా బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ లబ్ధి పొందింది రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి కరోనాను నివారించాలని తిమ్మాపురం మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ అన్నారు. కాకినాడ గ్రామీణ మండలం క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో మత ప్రబోధకులకు మాదారపు తాతాజీ తన ట్రస్ట్ ద్వారా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఏపీఎస్సీ వద్ద ఉన్న రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో మత ప్రబోధకులు బ్రదర్ మూర్తిరాజు ప్రార్థనా మందిరానికి విచ్చేసి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. తిమ్మాపురంలో పరగటిదొడ్డి, సతీష్ చంద్రనగర్ పేట కాల్వగట్టు, అవంతినగర్లో చర్చిలకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి భూతాన్ని ప్రభువు ద్వారా పారద్రోలాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ వైకాపా క్రైస్తవ మైనారిటీ సెల్ కార్యదర్శి దూదిపాల శ్రీనివాస్, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క శివారు ప్రాంతంలో మా సంఘమును ప్రేమించి మా మధ్యకు చేసినటువంటి నాయకులు మరి మాదారపు తాతాజీ గారిని బట్టి ఎంతగానో మరి ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రస్తుత దినాల్లో భయంకరమైనటువంటి కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకుంది. మరి ఇలాంటి భయంకర దినాల మధ్య ఈ యొక్క కరోనా వైరస్ యొక్క నిర్మూలన కొరకు ప్రజలందరూ కూడా మరి మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఎన్నో సూచనలు ఇస్తున్నారు. మరి ఆ యొక్క ఉద్దేశాన్ని మరి దృష్టిలో పెట్టుకుని మాదారపు ఈ యొక్క మరి నాయకులు మా మధ్యకు ఈ సంఘాన్ని ప్రేమించి వస్తున్న విశ్వాసులకు మాస్కులు వారికి ఇవ్వాలని, శానిటైజర్ వారికి ఇవ్వాలని మరి సహృదయంతో వారు చేసినటువంటి మంచి కార్యాన్ని బట్టి నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నారు. మరి వారు ఈ యొక్క
నాయకత్వం వర్ధిల్లాలని కోరుతూ ఉన్నాము. మరి మా యొద్దకు వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సంఘానికి మరి తీసుకొచ్చినటువంటి మా ప్రియతమ మరి సోదరులు మరి దూదిపాల్ శ్రీనివాస్ గారిని బట్టి అభినందిస్తూ ఉన్నారు. వారు మరి ఈ యొక్క నాయకులకి సంతోషిస్తున్నాం. వారు చేసిన మంచి పనిని బట్టి వారిని అభినందిస్తూ వారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా యొక్క పేరు పాస్టర్ కే జై కుమారు, జీసస్ వర్షిప్ సెంటర్ అండి. ఈ యొక్క ఏపీఎస్పీ ప్రాంతంలో ఈ యొక్క మా పంచాయతీ నుండి ప్రైజ్లా గత 120 రోజులుగా మరి క్రైస్తవ సంఘాలన్నీ మూతబడి అనేక మంది సంఘ విశ్వాసులు దైవజనులు ఫాదర్లు ప్రార్థనలు చేస్తుండగా మందిరాలు తెరవాలని చెప్పి ప్రార్థనలు చేశారు. అనేక మంది ప్రార్థనలు దేవుడు ఆలకించి మందిరాలు ఈ రోజున తెరిచారు. దాంట్లో కారణంగా అగ్రరాజ్యాలైన అమెరికా దేశాలు కూడా మరి మందిరాలు తెరిచిన తర్వాతే ఈ వ్యాధి నిర్మూలన అవుతుందని మరి మన మీడియాల ద్వారా మరి ప్రెస్ ద్వారా మనం వింటున్నాము, చూస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ రోజున మన కాకినాడ రూరల్ తిమ్మాపురం పంచాయతీ పరిసర ప్రాంతాల్లో మరి ఈ మందిరాలు తెలిసిన విషయం తెలుసుకుని మరి మాదారపు తాతాజీ గారు మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి మాస్కులు మరి శానిటైజర్ బాటిల్స్ వారు స్వయంగా వెళ్ళి ప్రతి సంఘానికి ప్రతి చర్చికి వెళ్ళి ఇది చేతులు శుభ్రంగా కడుక్కొని మరి మాస్కులు ధరించే చర్చికి వెళ్ళాలని చెప్పడం అనేది చాలా అరుదైన విషయము. ఇలాంటి మంచి ఆలోచన వారికి రావటము దేవుడిచ్చిన గొప్ప అదృష్టంగా నేను మైనారిటీ సెల్ మెంబర్గా నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం గొప్ప కాదు, చేయించడం గొప్ప. అలా స్వయంగా వెళ్ళి ప్రతి చర్చికి దర్శించడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా ఈ రోజు కూడా 11-12 సంఘాలకు వెళ్ళినట్టు నేను చూశాను. ఇంకా వెళ్తున్నారు, ఇంకా తిరుగుతున్నారు. ఇలాగా ఈ లాక్డౌన్ ఎన్నాళ్ళైతే ఉన్నారో అన్న రోజులు కూడా నేనే ఈ మాస్కులు సప్లై చేస్తాను. మీరు ప్రతి సంఘంలో ప్రార్థనా పూర్వకంగా ఈ వ్యాధి నిర్మూలించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావించి వారిని అభినందిస్తూ ప్రార్థిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలో లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పురోహితులకు పేద బ్రాహ్మణులకు కెనడాకు చెందిన చెరుకుపల్లి శ్రీరామ్ చెరుకుపల్లి మృదుల దంపతులు ఆర్థిక సహాయంతో పిఠాపురం శ్రీ ఉమా కుకుటేశ్వర పౌరోహితిక బ్రాహ్మణ పురోహితుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను కొంత ధనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి సోమయాజులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంద్రగంటి సోమయాజులు, చాడా రామకృష్ణ, పెండ్యాల చలపతి, బాల, విజయ జనార్దనాచార్యులు, మైలవరపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చూస్తుండండి మీ ఆహారం చిన్నగా అదే అన్ని గురించి అండి మన వెంకటేశ్వరం కూడా వచ్చారు. శ్రీ వెంకటేశాయ లాక్డౌన్ కారణంగా పిఠాపురంలో వేయించేసినటువంటి శ్రీ ఉమా కుకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో అదేవిధంగా అనేక మంది దాతలు ఇప్పటివరకు కూడా పురోహితులకి పారగా క్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వీర బ్రాహ్మణులందరికీ కూడా ధన రూపేణ వస్తు రూపేణ సహాయ సహకారాలు చేస్తూ అదేవిధంగా వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన రూపేణ సహాయం చేస్తూ చాలామంది దాతలు ఇప్పటివరకు కూడా ఆదుకున్నారు. చెరుకుపల్లి బ్రహ్మశ్రీ చెరుకుపల్లి రామనరసింహం గారి మనవరాలైనటువంటి విజయలక్ష్మి గారి కుమార్తె మృదుల గారు, వారి భర్త అయినటువంటి శ్రీరామ్ గారు ఈ లాక్డౌన్ ఓపెన్ చేసిన గుళ్ళో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా జరగటం లేదు.
కేవలం దర్శనం మాత్రమే ఉంది. ఈ దర్శనం మాత్రమే ఉంటే కనుక పురోహితులకు ఏ విధమైనటువంటి ఆశ్రయం కూడా ఉండదని చెప్పి వాళ్ళు చాలా చక్కని ఆలోచన చేసి కెనడా నుంచి ఫోన్ చేసి వాళ్ళ తాలూకు వాళ్ళందరినీ కూడా పంపించి పాదయాక్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి గుర్తించినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈరోజు మనిషికి 400 రూపాయలు, అదేవిధంగా 10 కేజీలు బియ్యము, 5 రకాల పప్పులన్నీ కూడా కేజీ చొప్పున, అదేవిధంగా కూరలు, నూనె ఇవన్నీ కూడా మళ్ళీ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఇంత మంచి ఆలోచన ఇచ్చినటువంటి ఆ దంపతులని, అదేవిధంగా ఇటువంటి ఆలోచనని వాళ్ళు కార్యరూపంలో తీర్చినటువంటి వాళ్ళ పెద్దలు వీళ్ళందరికీ కూడా ఉమా కుక్కడేశ్వరుడు ఎల్లవేళలా కూడా శుభకరమైనటువంటి ఆశీస్సులు అందించాలని చెప్పి ఎల్లవేళలా కూడా వాళ్ళ వంశవృద్ధి కలగాలని, ఇటువంటి చక్కని ఆలోచన వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలందరికీ కూడా వచ్చే బ్రాహ్మణ సేవ ఎల్లవేళలా కూడా వాళ్ళు చేయాలని కోరుకుంటూ శ్రీ ఉమా కుక్కడేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం పిఠాపురం ఈ కార్యక్రమం అంతా కూడా బ్రహ్మశ్రీ ఇంద్రగంటి సోమయాజులు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతోందండి. శుభ యూనియన్లో వచ్చిన విభేదాల వల్లే కొత్త యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని శ్రీ వైఎస్ఆర్ ఎడిబుల్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మరియు లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యూనియన్ల గౌరవ ముఖ్య సలహాదారులు కోడూరి రాజేంద్ర ప్రసాద్ అనే అబ్బులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఏడీబీ రోడ్డు వద్ద వైఎస్ఆర్ ఎడిబుల్ ట్యాంకర్లు లారీ అసోసియేషన్ మరియు లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోడూరి అబ్బులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో 2 యూనియన్ల గౌరవ అధ్యక్షులు మరియు ఐఎన్టీయూసీ కాకినాడ రూరల్ అధ్యక్షులు తాళ్లూరి రాజు, గౌరవ అధ్యక్షున ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు గోరంట్ల అప్పారావులు పాల్గొని మాట్లాడారు. గత లారీ ట్యాంకర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన బావిశెట్టి వెంకటేశ్వరరావు, అతని గురువైన ఆళ్ల బాలకృష్ణ చెప్పు చేతల్లోనే నడుస్తూ వారిద్దరి పెత్తనంతో యూనియన్లో ఉన్న సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, దీంతో దిక్కులేని పరిస్థితుల్లో 218 మంది సభ్యులతో కొత్త యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. పాత యూనియన్లో ఎవరికైనా సభ్యత్వం ఇవ్వాలంటే మినిమం 50,000 నుంచి ₹1,00,000 వరకు కట్టవలసి ఉంటుందని, అలా కడితేనే సభ్యత్వం ఇస్తున్నారని, దీన్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని రౌడీలతో కొట్టించడం, బెదిరించడం చేస్తున్నారన్నారు. ఇలాంటి అవమానాలు భరించలేకే కొత్త యూనియన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. అయితే మా యూనియన్ మీద కూడా వారెన్నో అపనిందలు వేయటం చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా 2 యూనియన్ల మధ్య సమన్వయంతో పెద్దల సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో వ్రాతలో రాసుకుని శాంతియుతంగా ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఆర్ అచ్యుతానందరావు, పెద్దకాపు భాస్కర్ రావు, బి జాన్ నాగేశ్వరరావు, వంశీ, అశ్విని చిన్న, గౌతు పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు. ట్యాంకర్స్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు అసోసియేషన్ స్థాపించుకుని వారి యొక్క వ్యాపారం వాళ్ళు చేసుకుంటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మాకు ప్రత్యర్థులు మాకు ఆటంకాలు కలిగిస్తున్నారు కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే మాకు డిఓలు తెచ్చుకుంటే మా లారీలు మేము పెట్టుకుంటానికి పూర్తి హక్కును కలిగించవలను. రెండవది ఏంటంటే ఎక్కడ కూడా శాంతి మార్గానికి విఘాతం కలిగించుకోకుండా, మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయకోకుండా, మా మీద ఇబ్బందులు కలిగించేటువంటి వాళ్ళందరికీ కూడా వారిని అలా కలగకోకుండా ఒక ఇద్దరిని కూర్చోబెట్టి రాతపూర్వకంగా ఒక అగ్రిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం అండి. అది ట్యాంక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి సీరియల్ వేస్తూ, లేనటువంటి వాళ్ళు ఇది లోడ్ ఎలా వెళ్ళిపోయింది ఏంటి, లేకపోతే ఈ కిరాయి ఎలాగేంటి అని చెప్పి అడిగినటువంటి వాళ్ళందరినీ యూనియన్ నుంచి బహిష్కరించి వాళ్ళ లారీ సీరియల్ వేయకపోవటం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఓనర్స్, ట్రాన్స్పోర్టర్స్ అందరూ కలిసి యూనియన్ స్థాపించడానికి, కొత్త యూనియన్ స్థాపించడానికి నిర్ణయించుకుని కొత్త యూనియన్ స్థాపించారండి. వైఎస్ఆర్ ఎడిబుల్ ట్యాంక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అండ్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్. ఎవరు మాకు వచ్చేటువంటి డిఓల ప్రకారంగా మేము లారీలు పంపించుకుంటుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి 1-2 సార్లు డిపార్ట్మెంట్ దగ్గర కూర్చోబెట్టి చెప్పినా కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి అలా జరగకోకుండా శాంతి మార్గంలో ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి అగ్రిమెంట్ రాసి ఎవరి లోడ్లు వాళ్ళకి పెట్టుకుంటానికి, ఎవరు ఒకళ్ళ లారీలు ఒకళ్ళు ఆపుకోకుండా ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, అధికారులని కోరుతున్నామండి. ఇండస్ట్రీలో వచ్చినటువంటి వాళ్ళు కూడా మేము అందరం కూడా వెళ్ళి మాకు కూడా లోడ్లు ఇవ్వండి, మా ఉన్నటువంటి లారీలతో మీకు మనకు అనుకూలంగా మేము కూడా లారీలు తిప్పుతాము అని చెప్పి కూడా మేము వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటానికి కూడా
మాకు అక్కడికి వెళ్తుంటే మాకు డివో ఎత్తంటే వాళ్ళని భయభ్రాంతులు చేయించి మా డివో క్యాన్సిల్ చేసేస్తున్నారండి. ఇప్పుడు 218 లారీలు ఉండే ప్రజెంట్. మేము 171 మంది దగ్గర సభ్యత్వాలు కట్టించుకున్నామండి. ఆ సభ్యత్వ రికార్డులు, ఓనర్ పేరు, ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయండి. సభ్యత్వాలు ఎంతమంది వరకు అవకాశం ఉంటుంది సార్? నాన్ లోకల్ లారీల వల్ల సభ్యత్వం వల్ల లోకల్ లారీ వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు. జిల్లా రాష్ట్రంలో అందరికీ కూడా ఇవ్వచ్చండి. సభ్యత్వం ఇవ్వకూడదు అనేటువంటిది ఎక్కడ ఏమీ లేదండి. అంటే ఫస్ట్ ఏంటంటే లోకల్ గా ఉన్నటువంటి లారీలను పంపించినంత ఇతర జిల్లా లారీలకి ఇస్తూ ఉంటామండి. నా పేరు గోరింట్ల అప్పారావు అండి. నేను వైఎస్ఆర్ బ్యాంక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను ఇక్కడ స్థానికులండి. ఇక్కడ నేను తిమ్మాపురం అండి మాది. మేము ఈ అసోసియేషన్కి నన్ను ప్రెసిడెంట్ పదవి ఇచ్చారండి. ఈ కార్యవర్గ సభ్యులందరికీ, బ్యాంక్ లారీ ఓనర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియకుంటున్నాను. నేను అవతల యూనియన్ వాళ్ళు మాకు బ్యాంక్ లారీ ఓనర్స్ యూనియన్ వాళ్ళు మా మీద అవాకులు చవాకులు జల్లించి మా మీద లేనిపోని అని వాళ్ళు సృష్టిస్తున్నారండి. సృష్టించడం మాకు 200 ట్యాంక్ లారీ 200 పైన ట్యాంక్ లారీలు ఉన్నాయండి. మా అసోసియేషన్లో తిరుగుతున్నాయండి. మేము వైఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ అభిమానులు అండి. ఆ అభిమానం మీద మేము వైఎస్ఆర్ ట్యాంక్ లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ స్థాపించుకున్నామండి. దీనికి ప్రభుత్వం వారు మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఎస్డీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్తి కంటోన్మెంట్ జోన్లో చెల్లూరు గ్రామం మరో 26 పాజిటివ్ కేసులు నమోదు. చెల్లూరును సందర్శించిన కలెక్టర్, డిఎంఎన్హెచ్ఓ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల. రక్తదానంతో ప్రాణదాతలు కావచ్చు. కాకినాడ ప్రపంచ రక్తదాత దినోత్సవంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి. మాచర కౌలు రైతుల అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్. అక్షంతలు వెయ్యమన్న పాపానికి కేసులు పెడతారా? టీడీపీ మాజీ మంత్రులపై నమోదు చేసిన కేసుపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు. ఇవి ఈనాటి ఎస్డీసీ న్యూస్. తిరిగి రేపటి ఎస్డీసీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.